गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे विष्णुं सचिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु కొంచెం వెనక్కరా ఈ సౌండ్ వస్తుంది. ఈరోజు భగవాన్ ఆరాధన హిందూ ప్రకారం రమణాశ్రమంలో కూడా ఈరోజు చేస్తారు. భగవాన్ ఆరాధన వేళ ఒక్కరోజు కాదు, మన నాన్నగారు ప్రతిరోజు చేయిస్తాను అని చెప్పి ఆరాధన చేస్తాను. స్పెసిఫిక్గా ఒకరోజు ఎందుకంటే కనీసం ఆ రోజైనా ఆయన చెప్పిన మాటలు ఒకసారి మననం జరుగుతుందని చెప్పి ఆ నిర్యాణమైన రోజుని ఆరాధనగా మనం ఆరాధిస్తాం. భగవాన్ని ఆరాధించడం అంటే భగవాన్ బోధని ఆరాధించడం. నాన్నగారిని ఒక అమ్మాయి అడిగింది, నాన్నగారు నాకు సబ్జెక్ట్ అంటే ఉన్నంత ఇష్టం మీ మీద రావట్లేదు నాన్నగారు అంటే, నాన్నగారు అన్నారు నీకు సబ్జెక్ట్ గౌరవిస్తే నన్ను గౌరవించినట్టు. అందుకే గౌతమ బుద్ధుడి దగ్గర ఆనందించాడు. నేను చనిపోయిన తర్వాత నీకు తర్వాత నాకు గురువు ఎవరు, నా బోధే
మామూలుగా అరుణాచలం వెళ్తే గిరిని చూస్తాం, శివుడు అని చెప్తారు అందరు, కానీ అది పలకదు. నా వరకు నాకు రాళ్ళ కుక్కలా కనిపిస్తున్నావు, నువ్వేమో కరుణా సముద్రుడు అంటున్నారు. నాకు ఎలా అర్థమవుతుంది? చలనం లేదే నీలో అంటే ఇప్పుడు నా అందరూ వచ్చారు జీవితంలోకి. నేను రాళ్ళగుట్ట కాదు, నిజంగానే కరుణా సముద్రుడిని, నాకు చలనం ఉంది, మీలో కూడా చలనం కలగజేస్తానని ఆ భగవానే నాన్నగారిని మనకి ప్రసాదం పంపాయి. మన నిజమైన ప్రసాదం భగవాన్ ప్రసాదం నాన్నగారే. అయితే ఫంక్షన్ చేస్తే ప్రసాదాలు చేయాలి కదా అంటే భగవాన్ చెప్తారు, ఫంక్షన్ చేసిన దైవ చింతనే దైవ ప్రసాదం, అంతకు మించిన ప్రసాదం ఏముంది? మనకి ప్రతిరోజు నాన్నగారి జీవితంలోకి వచ్చిన తర్వాత అసలు ఏ పని చేసినా ఏం జరిగినా ముందు ఆయనే మన తలుపుల్లో వెలుగుతున్నారు. ఇది ఎవరి వల్ల అవుతుంది? పని మనిషి రాలేదనుకోండి అని తిట్టుకుంటాం, ఒక గంట తిడతాం, తలుపు మర్చిపోతాం. కానీ నేను అలా కాదు, పని మనిషి రాకపోయినా ఈయన అవుతున్నాను బొర్రలోకి, దాన్ని తెచ్చుకుంటే ఇచ్చింది. ఎందుకంటే అటువంటి బోధ మనకి చేసేది. వీరికి రామకృష్ణులు ఏం చెప్పారంటే, మీరు మాట్లాడొద్దంటున్నారేంటి, వ్యవహారం ఎలా జరుగుతుంది మాట్లాడకపోతే అని అడిగారు. రామకృష్ణుడు అన్నారు, వ్యవహారంలో నేను మాట్లాడొద్దని చెప్పలేదు, నీ లోపల నువ్వు ఎక్కువ మాట్లాడుకుంటావు అదొద్దని చెప్పాను. అంటే మనకి అన్ని తలంపులు ఉంటాయి, మనం అబ్జర్వ్ చేస్తే తప్ప మనలో మనం ఎక్కువ మాట్లాడుకున్నట్టు మనకు తెలియదు. ఎందుకంటే అది అలవాటు మనకి, ఎప్పుడు ఏదో ఒకటి బొర్రలో మాట్లాడుతూనే ఉంటాం. ఈ మహాత్ముడు బోధ వచ్చిన తర్వాత ఆ తలంపులకు బదులు తలంపులు ట్రాన్స్ఫర్ అయ్యి ఏవేవో తలంపులు వచ్చే బదులు గ్రౌండ్ రియాలిటీకి సంబంధించిన తలంపులు రావడం, ఈశ్వరుడు మాత్రమే నిజమని తెలియటం, ఇలాగా ముందు ట్రాన్స్ఫర్ చేశారు. భోగభూతము పోని భూతమై పట్టి నన్ను భూతగ్రస్తుని చేసి తిరిగి అరుణాచలం. లోకం భూతం పట్టుకుంది నాడు, ఇప్పుడు నీ బోధ అనే భూతం పట్టుకుంది. ఇప్పుడు ఈ భూతం నుంచి విడుదల తర్వాత చేస్తాడు, ముందు ఈ భూతం పట్టుకుంది కదా. కానీ ఇది హాని చేయని భూతం, భూతాలకి కూడా పెద్ద భూతం. కాబట్టి అక్షరమాలలో భగవాన్ మనకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పారు, ఆ ప్రార్థనలో జ్ఞానాన్ని గురిపెట్టి నేర్పారు. జీవిత విధానం మారిపోయి మనం ఎందుకు వచ్చామో భూమికి తెలిసిన తర్వాత మనం బాగుపడి బయటపడాలి. ముందు అంతకు మించిన సాకు లేదు. మనకి విషయం అర్థం అవ్వచ్చు, బాగా చెప్పగలవచ్చు, ఒక్కొక్క బొమ్మ ద్వారా ఒక్కొక్క పని అవుతుంది. కొంతమందికి అనుభవమే ఉండొచ్చు, చెప్పలేదు. కొంతమందికి అనుభవమే ఉండదు, చెప్పటమే కదా అని చెప్తారు. అలాంటి వాళ్ళు చెప్పింది మనకి వంట పట్టదు. దాన్ని ఎంతో కొంత అనుభవించి ఆస్వాదించి మనం ఇందులో బయటపడాలని అనే సిన్సియారిటీ మనకు ఉంటే అది వంట పడుతుంది. అందుకే నాన్నగారు కూడా మీరు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీ అనుభవాలు జోడించి చెప్పండి, అప్పుడు అవతల వారికి అర్థం అవుతుందని చెప్పారు. ఇంకా ఇలా ఇదని కాదు, నాన్నగారు చెప్పకుండా విడిచిపెట్టిన విషయం ఏం లేదు. పని మనిషితో ఎలా మాట్లాడాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, అన్నీ నేర్పారు. ఎందుకంటే ఆయనకు అవసరం ఉంది కాదు, మన జీవితంలో జరుగుతున్నవి ఇవే. ఇక్కడి నుంచి బయటపడాలంటే నీ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉండాలో చెప్పారు. ఆయన చెప్పడం అంటే అనుగ్రహించడమే, చెప్పి వదిలేరు, చేసే వరకు మనల్ని విడిచిపెట్టారు. దీనికి ఒకసారి నాన్నగారిని అడిగాను, నాన్నగారు నాకు నచ్చని వాళ్ళు నా తలంపుల్లోకి వస్తే నచ్చట్లేదు, మీరేమో ఏదో నామం చేస్తే తగ్గిపోద్దని చెప్పారు. అప్పుడు నేను నామం చేస్తాను, నాకే తగ్గట్లేదు.
నామం చేస్తే తగ్గిపోద్దని చెప్పారు. నచ్చని వాళ్ళు నా తలంపులోకి వచ్చేసరికి నాకు నామే రావటం లేదు అసలు. ఒకవేళ చేసినా బలవంతంగా ఉంటుంది, కానీ నాకు ఇది తగ్గేంత ఎఫెక్టివ్గా అయితే నామలే అని చెప్పాను. నాన్నగారు అన్నారు, అసలు ఇంత అద్భుతమైన మంచి మాటలు ఎవరు చెప్పలేరు. కరెక్టే, లోపల బీజం ఉంటుంది. నచ్చకపోవడం అనే స్వభావానికి సంబంధించిన బీజం ఉంటుంది లోపల. అది ఎవరినైనా చూస్తే మనకి నచ్చకపోవడం అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది నువ్వు ఏ నామం చేసినా పోదన్న. లోపల బీజం ఉన్నంత వరకు ఆ తలకు వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏదో కొంచెం తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. మరి ప్రయోజనం లేకపోతే నామం ఎందుకు నాన్నగారు? నాకు పోవాలి కదా, నాకు ద్వేషం రాకూడదు కదా అంటే అన్నారు, పోవాలి అని తెలియటమేనమ్మా పోవడానికి ఇండికేషన్ అన్నారు. ఇన్నేళ్ళు నీకు అసలు తెలియలేదు ద్వేషం ఉందని, మన ఇతరులను ద్వేషిస్తున్నామని, మన స్వభావం మంచిది కాదని నీకు తెలియలేదు. ఈవేళ దానికోసం నువ్వు ఈశ్వరుని ఆశ్రయించావు కాబట్టి నీకు ఆ గుణం ఉందని చూపించాడు. చూపించి వాడు తీసేస్తాడు. అయితే ఇక్కడ పని ఏంటంటే, నువ్వు ఏదో దేవుని అడుగుతున్నావు కదా, నాకు ఈ గుణం ఉండకూడదు అని. ఆ దేవుడిని ఇచ్చే వరకు అడుగుతున్నారు. ఇవాళ అడిగాను కదా, అయిపోయిందని వదిలేకు. వాడు నీకు ఆ స్వభావం మార్చే వరకు అడుగుతూనే ఉండని చెప్పి. ఎవరు అలా చెప్పలేమండి. ఈ దేవస్థానం ఆయన పవర్ఫుల్, అక్కడికి వెళ్తే వెంటనే తగ్గిపోతుందంటే వెళ్ళిపోతాం మనం వదిలేసి. ఈయన ఇలా చెప్పడం కాదు కదా, చేసేలాగా మోడల్ చేసేసారు. అందుకే ఒకసారి చెప్పారు, చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడం. నాకు ఆపరేషన్ అయినప్పుడు నాన్నగారి దగ్గరికి వస్తే చెప్పే మాట, చెప్పేవాడు చేయడం మా మామ, చేసేవాడు చెప్పడం. అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు భగవంతుని గుర్తు పెట్టుకోమని చెప్పడం వరకు కరెక్టే. ఈ మాట ఎందుకు చెప్పారు ఈయన సంబంధం లేకుండా అనుకున్నాను. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నాన్నగారు చేసిన ఆ ట్రీట్మెంట్ అంటే మరణానుభవం భగవాన్కి ఎలా అయిందో నాకు తెలియదు, కానీ నాకు 10 మంది ఇచ్చినా తెలియకపోలేదు. నా బాడీ మాత్రం డాక్టర్కి సహకరిస్తుంది, కానీ లోపల నాకు తెలియకపోలేదు. అంటే ఇంచుమించు చావనట్టే నేనున్నాను. అయితే నాతో పాటు నాన్నగారు కూడా ఉన్నారు. అది ఫైనల్గా కేవలం ఈశ్వరుడిని మాత్రమే ఆశ్రయించి ఉండే స్థితి అర్థమయ్యేలా చేశారు. ఇలా జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఇవన్నీ నాన్నగారు నేను సాధన చేయటం అని రావట్లేదు. ఇవన్నీ నాకు దానంతతో కలుగుతుంది. నేనేమి ఏదో పొందేయాలని నేనైతే సాధన చేయట్లేదు నాన్నగారు. దానంతగా అదే కలిగినప్పుడు ఎందుకు సాధన చేయగలను అంటే అన్నారు, చిన్నురాలు మీద తాకి అది కాకపోగా సాధన మనసు చేయకుండా ఉండదమ్మా. అందుకని పెద్దలు సాధన చేయమని చెప్పారు. అంటే కరెక్టే నాన్నగారు మీరు చెప్పింది, పెద్దలు చెప్పారు. ఆ వస్తువు దానంతదే అనుభవానికి వచ్చిన తర్వాత మనసు దాని అసక్తతను ఒప్పుకొని అటువంటి అనుభూతి కావాలని కోరుకుంటుంది. దాని శక్తితో అది ఆ అనుభూతి తెచ్చుకోలేదని అర్థమైపోయింది. అప్పుడు అది దయ అవుతుంది, కానీ సాధన ఎలా అవుతుంది నాన్నగారు? అప్పుడు దాన్ని పెట్టి ఈ విషయం అర్థం అవుతే భూమి మీదకి వచ్చిన పని అయిపోతుందని చెప్పారు నాన్నగారు. ఏ డౌట్ అడిగినా చాలా ఎంకరేజింగ్గా, మనకి ఎవరైనా ఒక అనుభూతి చెప్తామా అంటారు, కానీ ఆయన అలాగా నీకు అలా అయిందా అని దాన్ని హైలైట్ చేసి మనల్ని ఇంకా దగ్గర చేసుకునేవారు. జీవుడికి దేవుడికి తేడా, దేవుడు ఎంత తొందరగా దగ్గర చేసుకుందామా అని చూస్తాడు, మనం ఎలా వదిలించుకుందామా అని చూస్తాడు. అయితే
భగవాన్ చెప్పిన మాటలు కరెక్ట్గా అర్థమవుతాయి. ఈ జీవుడు కూడా దేవుడే, జీవుడే వేరుగా లేడు దేవుడికి. కానీ మన ఐడెంటిఫికేషన్ వల్ల మనం ఒక దేహం అని, మన ఫలానా అని, మనకు ఫ్యామిలీ ఉందని, అంటే దేహం అన్న తలంపు వచ్చిన తర్వాత ఇక అన్నీ వస్తాయి, మొత్తం అంతా వస్తుంది. ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంక కంట్రోల్ అవుతుంది. అందుకే భగవాన్ మొదటి దగ్గరే గుర్తుపెట్టారు. నీకు లేస్తున్నప్పుడే చూసుకో, ఆగుతుంది. అవన్నీ కూడా చెప్పే మాటలు కాదు, ఎవరికి వాళ్ళు అనుభవించినవి. కాబట్టి ఎంతో కొంత చూచాయిగా ఒక ఇండికేషన్ ఇవ్వగలం, కానీ ఇది ఇలాగే జరిగింది అని చెప్పలేము. ఎందుకంటే అది ఎలా జరిగిందో మనకే తెలియదు. ఒక తలంపుగా వస్తుంది, తలంపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏమీ తెలియదు, కానీ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి అంటే లోపల నుంచి వస్తాను, తలంపు బయట నుంచి రాదు. నేనే ఉన్నాను, నేను మోహన్ని అని చాలా ఫర్మ్గా ఉన్నాను. ఎక్కడున్నాను? లోపల ఉన్నాను, బయట లేని మోహన్గా. ముందు నా లోపల నేను ఉన్నాను, తర్వాత బయటకు వచ్చాను, వేరే విషయం. భగవాను ఇక్కడే ఈ స్టార్టింగ్లోనే గుర్తుపెట్టు, అయితే నువ్వు ఇందులో నుంచి బయటకు వచ్చేస్తావు అని చెప్తున్నాను. ఆయన దయ లేకుండా గుర్తుపెట్టలేము. దానికి ఏం చేస్తే దయ వస్తుంది? పాలిమాం రక్షమాం అని కాళ్ళు పట్టుకోవాలి. ఏం చేసినా మన వ్యక్తిభావం కలిసి ఉంటుందని తెలుస్తుంది. అది ఈశ్వరమయమా? గొప్ప ఎవరు, తక్కువ ఎవరు, ఏముంది అసలు? హెచ్చుతగ్గులు ఎక్కడున్నారు? అంతా ఈశ్వరుడే అయినప్పుడు ఇంక హెచ్చుతగ్గులు ఎక్కడుంటారు? దీన్ని పొందమని భగవాన్ చెప్పారు. దేవుడిని చూడటం కాదు, దేవుడు అవ్వు. దేవుడి గురించి చెప్పటం కాదు, దేవుడి గురించి అందరూ చెప్పుకునేలా నువ్వు దేవుడు అవ్వు. దేవుడి గురించి చెప్పటం ఏముందని భాగవతం చదివితే కృష్ణుడి గురించి చెప్పగలం, కానీ రామాయణం చదివితే రాముడి గురించి చెప్పగలం. నాన్నగారి గురించి చెప్పలేం, చదివినా చెప్పలేం. ఎందుకంటే నాన్నగారిని డైరెక్ట్గా అనుభవించాము కాబట్టి ఆయన గురించి చెప్పలేం. భగవాన్ మనం చూడలేదు, కానీ భగవాన్ తానైనా సరే నాన్నగారు భగవాన్ తీసుకొచ్చి మనవాణ్ణి చేశారు. అంత గొప్ప పని ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎవరైనా భగవాన్ రమణ మహర్షి అంటే నచ్చట్లేదు. అదేంటి మన భగవాన్ పేరు పెట్టి చెప్తున్నారు అంటే మన సొంతం అని, దానికి ఒక పేరు అది పెడితే నచ్చట్లేదు. అంటే అంత ఇంటిమసీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫాదర్ పేరు పెట్టి చెప్తే అనిపించట్లేదు. భగవాన్ మాత్రం మహర్షి అలా అంతా అంటే మన భగవాన్ అంటే మాటకి పొగడికి అందడు వాడు. అంత ఇంటిమసీ వచ్చింది భగవాన్తో. ఎలా వచ్చింది? ఈ బోధ ద్వారానే వచ్చింది. నాన్నగారిని చూసిన వెంటనే రాలేదు. 53 ఏళ్ళు చెప్పిందే చెప్పి మనకి బోధించాక వచ్చింది. ఒకసారి అన్నారు, అక్షరం మన రోజు చదువు అని చెప్పారు. అది చెప్పకముందే రెగ్యులర్గా చదివేదాన్ని. ఒక 5-6 సంవత్సరాలు అక్షరమాలు వదలకుండా చదవడం మొదలెడితే అక్షరమాలు అర్థం అవ్వడం మొదలై. అర్థాలు కింద ఉంటాయి, అర్థాలు చదివేస్తాం, కానీ అర్థమైపోయింది అనుకుంటాం. అన్నేళ్ళు కష్టపడి చదివించి మన చేత, కష్టపడినంతా ఆయన చదివించి మన చేత అది అర్థమయ్యే బుద్ధినిచ్చినప్పుడు ఈ అక్షరమాల్లో ఇన్ని లోతులు ఉన్నాయా అంటే మన మనసుతో అదో అర్థమైంది రాయడం వేరు, మనం ఆ వాక్యాన్ని అనుభవించడం వేరు. నాన్నగారు భగవద్గీత చెప్పేటప్పుడు మొదటి శ్లోకం చాలాసేపు చెప్తారు. 1 రోజు 2 రోజులు చెప్పేవారు ఆ శ్లోకం. మరుసటి శ్లోకానికి వెళ్తే ఈ మొదటి శ్లోకం ఏడుస్తుందట, నన్ను అప్పుడే వదిలేస్తున్నావా అని. అంటే ఎంత హృదయ
హృదయానికి హత్తుకోకపోతే అసలు అలాంటి మాటలు వస్తాయి. దాని లోతు తెలియబట్టే చెప్పగలిగాను. మనకి అంత లోతు తెలియకపోయినా తెలిసిన లోతు వరకు దిగుదాం. కొంచెం పాదాలు మాత్రమే పెట్టగలం, అందులోకి పాదం మాత్రమే పెట్టి దిగడానికి ప్రయత్నం అంటూ చేయాలంటే ఆయన దర్శిస్తే ఆ ప్రయత్నం జరిగిపోదు. వచ్చేస్తున్నాం, వచ్చినట్టు కూడా మనకి తెలియదు ఆయన దగ్గర. అది విడ్డూరం. విడ్డూరాల్లోకి పెద్ద విడ్డూరం ఏంటంటే సాధన అందరి చేత చేయిస్తారు నాన్నగారు, ఎవ్వరికి తెలియదు ఆ సాధన చేస్తున్నట్టు. మనం ఆరోగ్యం కోసం కొన్ని ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తాం, అది సాధనే కాదు. నాన్నగారు చేయించే సాధనలాగా ఎవరు చేయించలేరు. ఎందుకంటే రాత్రి లేదు పగలేదు, ఎప్పుడు చూసినా ఆయన మాట గుర్తుకొస్తుంది, ఆయన రూపం గుర్తుకొస్తుంది, లేకపోతే నాన్నగారితో గడిపిన క్షణం ఇలాగ నాన్నమయమైపోయింది జీవితం. మన జీవితం ఆయనదే. మన గురించి ఆయన గురించి ఆయనే చెప్పాలి. ఆయనదే కాబట్టి ఆయనే చెప్తున్నట్టుగా భావించి మనం ఆయన చెప్పిన మాటలు షేర్ చేసుకుందాం. భగవాన్ ఆరాధన రోజు భగవాన్ ఏంటంటే చావు పుట్టుకలు అబద్ధం అని చెప్పారు. మెయిన్ సబ్జెక్ట్ అది. చావు పుట్టుక అబద్ధం అయితే నా సంగతి ఏంటి? నేను మరి పుడుతున్నాను చచ్చిపోతున్నాను కదా, అందరు పుడుతున్నాం చచ్చిపోతున్నాం. ఆయన అబద్ధం అంటున్నాడేంటి? పుడితే నవ్వుతున్నాం, చచ్చిపోతే ఏడుస్తున్నాం, కర్మకాండలు చేస్తున్నాం, చాలా వ్యవహారం చేస్తున్నాం మనం. ఈయన అబద్ధం అంటాడేంటి? పారమార్థికంగా అబద్ధం చెప్పాడు, వ్యవహారంగా నిజమే. పారమార్థిక సత్యం కాదని చెప్పాడు. అయితే ఈ వ్యవహారం ఎలా జరుగుతుందంటే పారమార్థిక సత్యంలోనే ఈ వ్యవహారం జరుగుతుంది. అందుకు ఇది జరుగుతోంది కాబట్టి నిజం కాదు అని చెప్పాడు. మరి ఏది నిజం? నువ్వు ఉన్నావు కదా, అదే నిజం. ఇవన్నీ మీ మైండ్కి అబవ్ మాటలు. నేనున్నాను, అది నిజం అంటారేంటి? నేనున్నాను. ఎలా ఉన్నాను? మోహన్గా ఉన్నాను. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ప్రపంచం ఉంది, నాకు కొన్ని విద్యలు తెలుసు, కొందరంటే నచ్చరు, కొందరంటే ఇష్టం. ఇన్ని కలిసి ఉన్నాను నేను. ఇన్ని కలిసి కూడా వేరుగా నువ్వు ఉంటేనే ఇవన్నీ కలుస్తుందని చెప్పాడు భగవాన్. దానికి అందంగా నాన్నగారు పేరు పెట్టారు, అది లీలని. అది ఈశ్వరుడే. ఈశ్వరుడే అంటే మనకు అర్థం అవ్వదు కాబట్టి అది లీల అని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ లీల గొడవంతా మనకు వద్దు. ముందు మనం బయటపడాలి. మనం దేనితో బాధపడుతున్నాం? నేను మోహన్ని అనే రోగంతో బాధపడుతున్నాం. మోహనదే ఈ దేహం అని భ్రమతో బాధపడుతున్నాం. ఇది బాధపడుతున్నట్టు నాన్నగారు వచ్చే వరకు నాకైతే తెలియదు. దేహం నిజం కాదు, పారమార్థిక సత్యం ఒకటి ఉంది, అది మనమై ఉన్నాము అనే విషయం నాన్నగారు చెప్పే వరకు, చెప్పిన వెంటనే కూడా ఏం తెలియలేదు. చాలా టైం పట్టింది తెలియడానికి. అంటే అది అర్థం అవ్వడానికి ఇంత టైం తీసుకున్నారు నాన్నగారు లాంటి ఆయన. మనం చదివి మనం ఏదో వినేస్తే ఎలా అర్థమైపోతుంది? అర్థం అవుతుంది. అర్థం అవుతే ఏంటంటే అర్థం అవ్వడం జ్ఞానం ఏం కాదు. జ్ఞానం అది సెపరేట్, అది మన అనుభూతి. జ్ఞానం కాదు, కానీ పాత్ ఈజీ అవుతుంది. అర్థం అవ్వడం వలన మన విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఏది నిజం, ఏది అసత్యం, ఏది సత్యం, భగవంతుడు ఏం చెప్పాడు, మనం ఎలా ఉన్నాం, ఇలా ఉంటే ఇది కరెక్టా, మన జీవుడా, దేవుడు అవ్వలేమా, నువ్వు దేవుడు అవ్వచ్చు అని చెప్పాడు కదా. మనం ఎలా అవుతాము? ఈ ఆలోచనలు అంటే ట్రాన్స్ఫర్ అవుతాయి తలంపులు. తలంపే జీవితాన్ని నడుపుతుంది. సో ఇలాగ ఆధ్యాత్మిక జీవితం వైపు మనకి గురువే పునాదేస్తాడు. ఆ గురువు ఎవడై ఉండాలి? తాచుపావు అయి ఉండాలి. వానపావులు ఏం చేయలేవు. దుకాణం పెట్టేస్తే గురువు కాదు, శాస్త్రాలు చదివిస్తే గురువు కాదు. తను తాను ఎరిగిన వాడు మాత్రమే గురువు. మనందరూ చేసుకున్న పుణ్యబలమో భగవంతుడి దయో నాకు తెలియదు, కానీ
మనకి ఆ సత్య వస్తువే గురువుగా వచ్చేసింది. ఇంక ఇప్పుడు భక్తి పేరుతో పూజల పేరుతో మనల్ని ఎవరు మోసం చేయలేరు. ఎందుకంటే ఈయన అని చెప్పేశారు. పూజలు అలానే మానేము, మన పూజలు మనం చేసుకుంటాం. మనం ఇందులోంచి బయటపడలేదు అనే నిర్ధారణ ఖచ్చితంగా ఉంది అందరికీ. ఎందుకంటే అందరూ నామరూపాలతో ఐడెంటిఫై అయ్యే ఉన్నాం. ఇంకా అయితే ఇందులో తలంపులు మారడం వలన చాలా ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ ద్వారా ఎంతో కొంత ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ లైఫ్ మనకి అలవాటు అవుతుంది. స్పిరిచువల్ లైఫ్ వల్ల ఏంటంటే స్పిరిట్ మాత్రమే నిజం అని మనకి అర్థం అవుతుంది. ఆ స్పిరిట్ ఎవరు? నేనే ఆ స్పిరిట్. నేనంటే స్పిరిటే, నేనంటే ఈశ్వరుడే, నేనంటే చైతన్యమే. నేనికి ఇవన్నీ పర్యాయ పదాలు. దయ అనండి, అనుగ్రహం అనండి, నాన్నగారు అనండి, భగవాన్ అనండి, మనం ఎన్ని అనుకున్నా ఈ నేనికి పర్యాయ పదాలు ఇవన్నీ. నాన్నగారు మనకి దేహంగా కనిపించవచ్చు, కానీ ఆయన దేహం కాదని ఆయనకి తెలుసు. మనకి ఆ బుద్ధి లేదు కాబట్టి మనకు అలా అనిపించారు. అందుకే భగవాన్ అందంగా చెప్పారు, నీ లోపల ఉన్నదే నీకు కనిపిస్తుందని. మనం ఫర్మ్గా ఉన్నాం మన దేహం అని. సో ఆయన కూడా ఫర్మ్గా దేహం అనే అనుకుంటాం. మనం చెప్పచ్చు లక్ష, నాన్నగారు దేహం కాదు, నాన్నగారు అలా ఉండరు, నాన్నగారు దయ అని లక్ష చెప్తాం. కానీ రూట్ కాదు, మనకి నాన్నగారు కూడా దేహం అనే ఉంటుంది. కానీ వాళ్ళ దేహానికి విలువ ఉంటుంది, మన బాడీస్కి ఏం విలువ ఉండదు. ఎందుకంటే ఆ దేహం ద్వారా ఎంతోమంది తరిస్తారు, భూమి మీదకి వచ్చి ఎంతోమంది తరిస్తారు. దానివల్ల జ్ఞాన దేహం కూడా జ్ఞానమే. అజ్ఞాని దేహం అజ్ఞానం అంటారు. అజ్ఞానం అసలు లేదు, ముందు జ్ఞానమే. అజ్ఞానానికి ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం జ్ఞానం నుంచి రావాలి ఏదన్నా. మరి అప్పుడు మనకి అజ్ఞానం ఉందని ఎందుకు అనుకోవాలి? జ్ఞానంలోంచి వస్తుందంటే మనలోంచి వస్తుంది. నేనంటే జ్ఞానం అని చెప్పారు భగవాన్. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ నాలోంచే వస్తున్నాయి. నీలోంచే వచ్చిందని చూసి నువ్వు భయపడుతున్నావు. ఎందుకన్నా మాయ ఏముంటుందండి? మాయ వేరుగా ఎక్కడుంది? నేననే దయ్యం రూపంలో నీ లోపల తెట్ చేసుకొని ఉంది, అది లోపల నుంచే వస్తాను. అయితే మరి దెయ్యమా అది? నేను దైవ స్వరూపుని అంటున్నారు కదా అన్నారు. ఆ దైవంలోనే దెయ్యం కూడా ఉంది. కాబట్టి దెయ్యం అన్నా భయం పోదు. దెయ్యం అంటే మామూలుగా మైండ్ ఉంటుంది, బాడీ ఉండదు, అది దెయ్యం. పిచ్చోడికి బాడీ ఉంటుంది, మైండ్ ఉండదు, రెండు భయమే మనకి కదా. పిచ్చోడిని చూసినా భయపడతాం, దెయ్యాన్ని చూసినా భయపడతాం. కానీ నీ అవగాహన ఇది చైతన్యమే అని వస్తే అందులో నాకు వేరేవేమి లేవు కదా. ఇది కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. మనం బాగా కథలకు అలవాటు పడ్డాం. భగవంతుడు గొప్పవాడు, ఈశ్వరుడు గొప్పవాడు, అవన్నీ కరెక్టే, అన్నీ కరెక్టే. నీ సంగతి ఏంటి? నీ దగ్గరికి రావా నువ్వు? భగవాన్ మెయిన్గా గోల్ పెట్టింది వ్యక్తి భావాన్నే. మొన్న ఎవరు అడిగారు, ఏమండి వ్యక్తి భావాన్ని గోల్ పెట్టారు అంటున్నారు. మరి ఆయన దేవుడు కదా, అనుకుంటే తీసేయగలడు కదా వ్యక్తి భావాన్ని. ఎందుకు పెట్టాలి గోల్ అంటే? నేనన్నాను అలాగే చెప్పలేదండి భగవాన్, వ్యక్తి భావాన్ని ఆయనే గోల్ పెట్టలేదు, నువ్వు గోల్గా ఉన్నావు. ఆ గోల్ వచ్చి బయటికి రమ్మన్నాడు. ఆయనకి పని లేదా? మన వ్యక్తి భావన పెట్టడం పని భగవాన్కి కాదండి. అసలు వ్యక్తి భావన గురించి భగవాన్ మాట్లాడలేదు, నువ్వు దైవ స్వరూపుడు అని చెప్పాడు. నువ్వు దాని గురించి ఆలోచించడం మానేసి వ్యక్తి భావన పట్టుకుంటే వ్యక్తి అవుతావు, దేవుడు ఎలా అవుతావు? అలా కాదు, భగవాన్ దైవ స్వరూపుని అని చెప్పారు కదా, నేను ఎలాగ దైవ స్వరూపుని అవుతాను అని దైవ స్వరూపు గురించి ఆలోచిస్తే దేవుడు అవుతావు. దెయ్యం గురించి ఆలోచిస్తే దెయ్యం అవుతాను, దేవుడు ఎలా అవుతాం? అయితే ఈ ఆలోచనలు రావాలంటే మళ్ళీ ఈశ్వర లోపల నుంచే వస్తాయి. అవి కూడా ఏ ఆలోచనలు ఎందుకు వస్తాయో మనకి తెలియదు.
దానికి 3 శాస్త్రాలు ఉన్నాయి. వాసన బట్టి తలంపులు వస్తాయి, వాసన బట్టి జీవితం వెళ్తుంది, వాసన బట్టి సర్కమ్స్టెన్సెస్ వస్తాయి. అన్నీ మనకి అనవసరం అండి. అన్నీ వచ్చాయి కదా, ఆల్రెడీ ఏడుస్తున్నాం కదా, ఆల్రెడీ వచ్చేసాయి. ఇంక చదివి తెలుసుకోవడానికి ఏం లేదు ఇందులో. ఇంక చదివినా విన్నా నీ గురి నువ్వు ఇందులోంచి బయట ఎలా పడాలా అన్న దాని గురించి ఆలోచించాలి తప్ప శాస్త్రాలు చదివి ఏం చేయలేము. వాళ్ళు చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళ పద్ధతి బట్టి వాళ్ళు చెప్తున్నారు. నీకు సూట్ అవుతాయో చూసుకో. బయట పెట్టడానికి నీకు ఏది సులువుగా ఉంది, ఏది సులువుగా ఉండదంటే పాహిమాం రక్షమామే సులువు అన్నిటికన్నా. ఆ పాహిమాం రక్షమాం ఎంత కష్టమో ఆ తలంపు రానోళ్ళకి తెలుస్తుంది. మనకి ఈజీగా వస్తుంది కాబట్టి తెలియదు దాని వాల్యూ. పాహిమాం రక్షమాం అంటే చిన్న విషయం కాదు. ఎలా అంటామండి, నొప్పిటి సంకస్తుంటే ఇక్కడ ప్రారంభం ఆడపడ వాయించేస్తుంటే పాహిమాం రక్షమాం ఏంటంటే నన్ను కాపాడమని రిక్వెస్ట్ చేయడం. నువ్వు చెప్పినవన్నీ నిజమే భగవాన్, కరెక్టే, కానీ నాకు నొప్పెడుతుంది. ఇప్పుడు దేహం కాదని చెప్తున్నావు, నాకు దేహమే నేను అని కన్ఫర్మ్డ్గా ఉన్నాను. నేను ఏ చేసినా అబద్ధం అంటావు, నాకు నిజంగా కనిపిస్తాను. ఏది అబద్ధంగా కనిపించట్లేదు. 100కి 100 పాళ్ళు అన్నిటినీ నేను అనుభవించి ఏడుస్తున్నాను. అనుభవించి ప్లెజర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ప్లెజర్ని ఆనందం అనుకుంటున్నాం, మనకు వచ్చేది ఆనందం కాదు, ప్లెజర్. అది ఇలాంటి జీవితంలోంచి బయట ఎలా పడతామండి? నన్ను కాపాడని ఆశ్రయించకుండా ఈశ్వరుని ఇందులోంచి బయటపడి. ఇప్పుడు భగవాన్ పెద్దలు చెప్పిన మాటలు అర్థమవుతాయి మనకి. అప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఏంటి ఇలా చెప్పారు, ఇలా ఉందేంటి, ఇలా చెప్పారు, ఇలా. అప్పుడు సత్యాసత్య విచక్షణ మనకు కలిగి వెలుగుట్టు కూడా మొదలవుతుంది. భక్తి లేకుండా ఏం విచారణ రాదు. ఈ విచారణ వచ్చినప్పుడు మనకి భక్తి సులువు అవుతుంది. ఏంటి చేసి ప్రతిఫలం మనం కనిపిస్తున్నాం కదా అన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు అనుకోవడం మొదలెడతాం, అంతా ఈశ్వరుడే కదా, నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను. ఒక ఆవిడ చెప్పారు, నేను దేవుడిని వేరుగా పెట్టి తప్పు చేస్తున్నాను, ఈ తప్పుకి నన్ను క్షమించమని నేను రోజు భగవంతుని అడుగుతానండి. కరెక్టేనా అని. తప్పు చేసిందే ఆయన, మీరెందుకు క్షమించమని అడుగుతున్నారు? మీకు ఆ బుద్ధి పెట్టింది ఎవరు? ఈశ్వరుడే కదా. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంక అడగడానికి ఏముందండి? బయటపడాలని అడుగుతున్నావంటే నువ్వు ఫుల్గా ఈశ్వరుని నమ్మలేదు. ఫుల్గా నమ్మకపోవడం అంటే మనలోనే ఉండి పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం నమ్మలేదు. అంతా మనలోంచే వస్తున్న అర్థమవుతుంది. దుఃఖం రాదు, భయం లేదు. వ్యవహార జీవితంగా చెప్తున్నాను నేను. మనకి భయం చాలా తగ్గుతుంది, దుఃఖం చాలా తగ్గుతుంది. కారణం ఏంటంటే దేనికి కర్త నేను కాదు అనే ఒక అవగాహనకే ఇంత శక్తి ఉంటే నిజంగా వస్తువు అయిపోతే ఎలా ఉంటుంది? వస్తువు కూడా వద్దులేదు మనకి. ఇప్పుడు అనుభవంలో ఉన్నది డే టు డే లైఫ్, సాధన, నందాలు, ఆశ్రమం ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఆనందంగా మనం అట్లీస్ట్ జీవించగలం. ఇప్పుడు ఏమవుతుందంటే లౌకిక జీవితం అంటే పెద్ద పట్టించుకోకుండా ఉండే స్టేజ్కి వచ్చాం అందరూ. ఎందుకంటే సత్యంకి దీనికి చాలా తేడా ఉంది. అది ఈశ్వరుడు ఇచ్చిన అనుభూతి వల్ల మనకు అర్థం అవుతుంది. అదే నాన్నగారు కూడా చెప్పారు, ఆ విషయం అర్థమవుతే మీరు వచ్చిన పని అయిపోతుంది. అంటే అయిపోద్దని సులువు అవుతుంది మనకి. మన నుంచి మనం బయటపడతాం. మనందరికీ కావాల్సింది దేవుడు కాదు, ఫ్రీడమ్ కావాలి మనకి. దేనికి ఫ్రీడమ్ అంటే మైండ్కి ఫ్రీడమ్. మామూలుగా ఫ్రీగానే ఉన్నాం. మన ఇంట్లో మనమే మహారాణి, మనకి ఎదురు ఎవరు చెప్పరు. బుర్రలో లేము ఫ్రీగా. విపరీతమైన తలంపులు వచ్చి చుట్టూ ముట్టేస్తున్నాయి, ప్రాబ్లమ్స్గా వస్తున్నాయి, ఏ మంచి పనులుగా వస్తున్నాయి, చెడ్డ పనులుగా వస్తున్నాయి. ఇలా అలా చాలా విధాలుగా మన మనస్సు మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. నాన్నగారు ఒకసారి
రూమ్లోకి వెళ్ళి నాన్నగారు నేను సాధన చేయట్లేదు నాన్నగారు అన్నారు. అంటే అన్నారు మౌన సాధన చేసేది కాదు జరిగేది అన్నారు. అంటే నేను అలా కాదు నాన్నగారు అనేసి అన్నారు. ఇన్ని సత్సంగాలు చెప్తున్నావు నువ్వు అనవలసిన మాట ఇది అన్నారు. సత్సంగం ఏముంది నాన్నగారు చదివి చెప్పేస్తున్నాను, నేనైతే శాంతిగా లేను, అది మీకే కదా చెప్పగలను, అందుకే వచ్చాను నాన్నగారు. దీనివల్ల నేను మీకు దూరం అయిపోతున్నానని భయం వేస్తున్నాను కదా. నా నుంచి ఎలా దూరం అవుతారు మీరు అబ్బే అని నాలుగు ఇలా పెట్టి ఊరికి నీ మనసులా నేను మోసం చేస్తుంది, నా నుంచి మీరు ఎలా దూరం అవ్వగలరు అన్నారు. అసలు ఆయన స్టేట్ ఏంటండి? నాకు ఎప్పుడు ఎలాగ నాన్నగారు ఓదార్చినా ఎలా ఇంత ఈజీగా ఏం చెప్తున్నారు, పెయిన్ లేకుండా మనం అప్పుడే పొందేస్తాం అనిపిస్తుంది. అలా పొందగలమా నాన్నగారు అంటే పొందేది కాదన్నారు, అది నీవే అన్నారు. అది ఇంకా అందం. అంటే మనం ఎక్కడ ఆగితే అక్కడి నుంచి వెనక్కి తోయటమే పని. ఇంకా ఇక్కడ ఆకండి ఇక్కడ ఆకండి అని. అసలు అలాంటి గురువు గురించి మాటలుంటాయండి చెప్పడానికి. ఇలా కాదు, అందరికీ కూడా జీవితంలో మెయిన్ అయ్యారు ఆయన. మన జీవితం మంది కాదు, మన జీవితం మంది కాకుండా చేశారు. అందువల్ల నాన్నగారు ఎప్పుడు ఏమనేవారంటే నీకు భక్తి పెరుగుతుంటే ఇంట్లో అందరూ శత్రువులు అవుతారని. ఇంట్లో ఎవరికి నచ్చరు మీరు, ఇంట్లోనే ముందు శత్రువులు తయారవుతారని. అప్పుడు నాన్నగారు అన్నమాట నమ్మేదాన్ని కాదు నేను. భక్తిగా ఉంటే ఎందుకు శత్రువులు అవుతావు ఏమవ్వని. జీవితం ఆయుధ అయిపోయాక అర్థమవుతుంది అందరూ ఎందుకు తిడతారు. ఎందుకంటే మనకు దొక్కున రావడం లేదు, అంటే రావటం లేదంటే రియాక్షన్ ఉంటుంది, ఇంకా అదే పట్టుకొని పీకం. ఎలాగ మీరు ఎలా అలా ఉండగలుగుతున్నారు, పాషాణమా మీరు అంటే ఏమో తెలియదు, ఏమి తెలియట్లేదు. ఇప్పుడు మనుషుల పాషాణమా బొమ్మ ఏం తెలియట్లేదు. ఏమి తెలియకపోవడమే జ్ఞానం అన్నారు. మళ్ళీ ఏం చెప్తాము, ఏది చెప్పినా జవాబు చెప్పేశారు. దీని గురించి ఏం చెప్తాము? అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాను అన్నాడు కృష్ణుడు. ఏమో అర్థం అవ్వలేదు మనకి, ఎవరికీ అర్థం అవ్వలేదు. అప్పుడు అన్నట్ట చెట్టు నేను, గట్టు నేను, పుట్ట నేను, గుడి నేను, గోపురం నేను, అన్నీ నేను 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 అన్నాడు. అన్నిటి దగ్గర కృష్ణుడు 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 అవ్వలేదు, నేనని అన్నాడు. అక్కడ నేను వదిలేసాం, అంటే అక్కడ నేను కృష్ణుడికి పరిమితం చేసాం. అదేంటి మనం కూడా నేనంటున్నాం కదా. అందరికీ కామన్గా ఉన్న ఈ నేను ఎవరు? ప్రతి వ్యక్తి, ప్రతి జీవకోటికి నేను ఉన్నాననే భావన ఉంది. చీమకి ఉంది, దోమకి ఉంది. అందుకే దాన్ని రక్షించుకోవడానికి అది పాటలు పడుతుంది కదా, దాన్ని పోషించుకోవడానికి అది పనిచేస్తుంది కదా. మరి అందరిలో నుంచి వస్తున్న నేను అనే శబ్దం కామన్గా ఉంది. అందరిలో అంతర్యామిగా ఉన్నాను అనడానికి ఇదే నిదర్శనం. నేనుగా ఉన్నాను, కృష్ణుడిగా రాముడిగా లేడు. కృష్ణుడు రాముడు ఆ బాడీకి వచ్చిన పేరు లేదు, కానీ బాడీ పరంగా వాళ్ళు మానవ మాత్రం చేయలేని పనులు చేశారు కాబట్టి దేవుడయ్యారు. మనం మానవ మాత్రులు చేసే పనులు కూడా చేస్తున్నాం అంటాం. ఎందుకంటే మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం అంటే మనిషిగా ఉండడం కాదు, మనుష్యత్వం కలిగి ఉండాలి. మనకి ఇష్టాలు ఉన్నాయి కదా, మనుష్యత్వం ఎలా అవుతుంది? అది ముముక్షత్వం. మనుష్యత్వం లేకుండా ముముక్షత్వం ఎలా వస్తుంది? భక్తి ఉంది ఎంతో కొంత, మనకి మోక్షకాంక్ష లేదు, ముముక్షత్వం లేదు. మహాపురుష సంశ్రయ, సంశ్రయం అయితే వచ్చింది మహాత్ముడిది, అర్థం అవ్వలేదు. మహాత్ముడితో మనం కలిసిమెలిసి జీవించాం, తిరిగాం నాన్నగారు కూడా. ఆయన ఏంటో అర్థం అవ్వలేదు, కానీ దేవుడిని మాత్రం తెలిసిపోయింది. ఆయన చేసిన కొన్ని చర్యల వల్ల ఎవరూ చేయలేని పనులని నాన్నగారు చేశారు. వచ్చిన ప్రతి వ్యక్తి జీవితాన్ని చక్కబెట్టారు, సంసారాలు చక్కబెట్టారు.
మనకి ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఈ కోపతాపాలన్నీ కొంచెం తగ్గేలాగా ఆయన దయతో మనల్ని అనుగ్రహించాలి. అవన్నీ ఆయన ఉన్నప్పుడు అర్థం అవ్వలేదు. నాన్నగారు నిర్యాణం తర్వాత నాకు అర్థమైంది. నాన్నగారు జీవించినంత వరకు మన దగ్గరగా ఉండట్లేదే, చాలా బాగుండేది. మనకంత డబ్బు లేదు కదా నాన్నగారు దగ్గరగా వెళ్ళిపోవడానికి. మన దగ్గరికి ఎలా వస్తారు నాన్నగారు అని ఒకసారి ఏడిస్తే, నీ మీద ప్రేమతోనే ఆడింటికి వస్తున్నాను అన్నాడు. అసలు ఎలా బాధపడినా సరే బాధపడలేము ఆయన. నేను 10 మంది తీసుకొస్తే చేయగలవా అంటే నా ఫ్రెండ్ చెప్పింది కరెక్టే. మనం ఏపీలు మోహన్ మనకి ఏ పని ఉండదు, ఏంటి కూర్చొని మంచిగా వాళ్ళు చేసుకుంటారు ఆ పనులన్నీ, మనకి కూడా టీ పెట్టిస్తారు సాయంత్రం. బాగుంది కదా. తర్వాత ఎప్పుడు ఆ తలం రాలేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు. అది ఇది ఎక్కువ తక్కువ అని కాదు. ఇప్పుడు ఆశ్రమం పనులన్నీ లక్ష్మి చేసినాడు, నేనైతే చేయలేదమ్మా. చేయగలిగేవాడు ఉంటే ఉండొచ్చు నాకు, కానీ తన్ని మాత్రమే నియమించాడు. ఆ పని ఆ తల్లి చేయగలదు. ఎందుకంటే దానికి తగిన నేర్పు అన్నీ ఈశ్వరుడు ఇస్తాడు వాళ్ళకి. అలాగే ఎవరు ఏ పని చేసినా దానికి తగిన సామర్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చి ఆ పని చేయిస్తాడు. ఏది జరిగినా ఈశ్వరుడే చేస్తున్నాడన్న ఒక అవగాహనతో మన జీవితం వెళ్తే జ్ఞానం నాకు తెలియదు కానీ రోజులు శాంతిగా వెళ్తాయి. ఈశ్వర శక్తి సామాన్యమా? దీన్ని మనం గుర్తించుకోవాలి కదా. ఇన్నేళ్ళు నాన్నగారు చుట్టూగా తిరిగినందుకు, ఆయన మనకి బోధించినందుకు మనం వినటానికి కలిసిపోయాం కానీ ఆయన చెప్పడానికి కలిసిపోలేదే. ఏముందండి, సింహాద్రి ఎక్స్ప్రెస్ దిగొస్తే ముందు బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంటాం, ముందు తలనొప్పిగా ఉంది. నాన్నగారు సింహాద్రి ఎక్స్ప్రెస్ దిగొస్తారు, 100 మంది సిద్ధంగా ఉంటాం. అసలు ఎప్పుడు ఆ మొహంలో అలసట ఉందో లేదో తెలియదు, ఎప్పుడు కనిపించలేదు. అది ప్రేమ అంటే. అసలు ప్రేమ మేనిఫెస్టో అవ్వడం అంటే ఇంకా ఏదన్నా ప్రేమే అని. వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నా ప్రేమే, కూర్చున్నా ప్రేమే, మాట్లాడినా ప్రేమే, మాట్లాడకపోయినా ప్రేమే. నీకు అర్థం కాదు కదా అని చెప్పి ప్రేమ కాదని అనుకో. మనకి అర్థం అవ్వనివి చాలా ఉంటాయి సృష్టిలో. మన బాడీ మనకి అర్థం అవ్వదండి, ఎక్కడో సృష్టి వరకు వెళ్ళిపోదు. ఎప్పుడో చెప్పాను నాకు, సృష్టి రహస్యాలన్నీ హ్యూమన్ బాడీలో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచిద్దాం, మన బాడీ ఎలా తయారయ్యింది. అసలు ఇంజనీర్కి అర్థం అవ్వదు. ఇంజనీర్ మనకు అర్థం అవుతుందా? ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇంకా జీవితమే ఆయనే అయిపోయాడని చెప్పాక ఇంక చెప్పడానికి కూడా ఏమి. అయితే భగవాన్ ఆరాధన రోజు సరదాగా లాస్ట్ డేస్లో ఆయన చెప్పిన కొన్ని నవ్వుకోవడానికి, ఆలోచన చేయడానికి కూడా ఈ మాటలు చాలా బాగుంటాయి. చావు పుట్టుక లేదని చెప్పాడు. లేదని చెప్పాడు, చచ్చిపోవడం చావు లేదని చెప్పాడు. అయితే ఆయనకి మరణవాసనం అయింది. ఆయన బాడీకి 3 రోజుల ముందు మృత్యుంజయ హోమం చేశారు. మృత్యుంజయ హోమం చేసిన తర్వాత భగవాన్ దగ్గరికి వెళ్ళి, భగవాన్ మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని మృత్యుంజయ హోమం చేశాం, మరి ఏంటి పరిస్థితి అంటే బ్రైట్గా చూస్తూ అన్నట్ట, ఈ మంత్రం రాసినోడు బతుకున్నాడా అని. అది ఏం బ్యూటీ అండి. దేవుడైనా బాడీ వస్తే చావు ఉంటుంది. ఏంటండి అసలు అందం ఏంటి? ఏం అర్థం అవుతుంది మనకి? అని బతికి లేడని చెప్పారు, అంతే కదా. మనకి అంతే అర్థమవుతుంది. ఎందుకంటే దేహాత్మ బుద్ధి లోపలికి దిగనివ్వదు, దైవవాక్యాన్ని కూడా దిగనివ్వదు.
అటువంటి వాక్యాలు ఎన్నో నాన్నగారు మనకి మన దేహాత్మని పక్కన పెట్టి దింపారు మనకి. కాబట్టి ఈ మాటలు ఇవాళ నవ్వుతున్నాం. అట్లీస్ట్ ఒకడొచ్చి కుటుంబం ఏంటన్నా ఆపరేషన్ చేసుకోవాలనుకుంటున్నాను, భగవాన్ చేసుకునేదాన్ని. పుట్టుక లేదని చెప్పాడు కదా, నువ్వు పుట్టకుండా ముందు చేసుకో, తర్వాత నువ్వు నీకు పుట్టకుండా చేసుకుంటున్నా. ఇలాంటి జవాబులు అడిగారు నాన్నగారు. మసారు అడిగారు, నాన్నగారు మీకు దగ్గరగా కూర్చుంటే చాలా పవర్ఫుల్గా ఉంటారని, మీకు దూరంగా కూర్చుంటే పవర్ తగ్గుతుందని అంటున్నారు. దానికేమో లైట్కి దగ్గరగా ఉంటే చూడు లైటింగ్ ఎంత ఉంటుందో, దూరం వెళ్తుంది కొన్ని లైటింగ్ తగ్గుతుంది కదా అంటున్నారు. నిజమా నాన్నగారు అడిగారు. అంటే ఆ ధైర్యం ఆయన ఇచ్చేవారు. అంటే అన్నారు, అనుగ్రహించింది చెయ్యా అని అన్నారు. ఇంకేముంది, ప్రాణం పోతే అలాడిపోద్ది, పట్టుకి కాల్చేస్తారు. అనుగ్రహించేది ఇదా, అనుగ్రహించేది నీ లోపలే నేను అనుగ్రహిస్తాను. ఏం సూపర్, నీ లోపల ఉండి నిన్ను అనుగ్రహిస్తాను. నా దేహాన్ని పట్టుకుని ఎలాడుతున్నావు నువ్వు అంటే తన్ని కూడా నిమిత్త మాత్రం చేసి మన దగ్గర మనల్ని తోయడానికి చూశాను. స్వార్థం లేకపోతే అలా ఉంటుందేమోనండి, సెల్ఫ్ సెంటర్డ్గా లేకపోతే జీవితం అలా ఉంటుందేమో. అదే జ్ఞానమేమో. చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, మనకు అలా వచ్చింది. శ్రీరామనవమికి ఏ పండుగ వచ్చినా ముందు రోజు దర్శనం ఇస్తారు గురువు గారు. శ్రీరామనవమికి కలొచ్చింది. కలిసి చాలాసేపు కన్నమ్మ గారితో నాన్నగారితోనే ఉన్నాను, ఇంట్లో తిరుగుతున్నాను. కాసేపు అయితే నాన్నగారు పిలిచాను. పిలిచి మొహం ఇలా పట్టుకుని నుదురు రాసి ఇలా రాస్తున్నాను. నేను దుఃఖరహిత స్థితిని పొందాలి అన్నాను. అది మీరు చేయవలసిన పనే అన్నాను. అది ఇది వేరు కాదు అంటే అన్నారు, నా పని ఏదో నన్ను చెప్పొద్దు, నేను చేస్తాను. నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, ఈ రమణ బోధన నువ్వు స్ప్రెడ్ చేయాలని చెప్పాను. ఎందుకు చెప్పారో నాకు తెలియదు. అంటే ఇది కళలాగా రాదండి, డైరెక్ట్గా ఇప్పుడు ఎంత క్లారిటీ ఉంటుందో కళ కూడా నాన్నగారు అంత క్లారిటీతో వస్తుంది. ఒకసారి జువ్వలపాల మీటింగ్కి, అప్పుడంతా మీటింగ్లకి ఏం వెళ్ళేవాళ్ళం కాదు, పరిస్థితులు అలా అనుకూలించలేదు. అది చాలా ఏడ్చాను. ఏ ఒక మీటింగ్కి పంపించరు, అది అనుకోవట్లేదు. రాత్రి కాలంలోకి వచ్చారు. ఏమో నా చాలా కష్టపడి వచ్చావు జువ్వలపాల వెళ్ళినట్టు కావచ్చు. నేను కష్టపడలేదు నాన్నగారు, నాకు డౌట్ ఉంది అడగడానికి వచ్చాను అన్నారు. అడుగన్నారు. ఆత్మజ్ఞానం పొందేటప్పుడు ఫిజికల్గా పెయిన్స్ ఉంటాయా? మీరు జ్ఞానం వస్తే గుండాయి చచ్చిపోతాం అంటున్నారు మీరు. మరి మేము ఆ జ్ఞానం పొందేటప్పుడు ఫిజికల్ పెయిన్స్ ఉంటాయా? ఎంత అందంగా చెప్తారు సార్. ఫిజికల్ ఇప్పుడు నిన్ను నీ మనసు నడుపుతుంది, దానికి పెయిన్ ఉంటుంది. ఎందుకంటే అది అలవాటు పడిన అలవాట్లోంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు కొంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తప్ప బాడీ పరంగా ఏముండదు. కానీ అది పెయిన్ ఫీల్ అవుతున్నప్పుడు దాని రియాక్షన్ బాడీ మీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి ఫిజికల్ బాడీకి సంబంధమే లేదు. ఇలాంటి ఆన్సర్స్ ఇంత క్లియర్గా, ఇంత సూక్ష్మంగా కళ్ళలో కూడా జ్ఞానమే చెప్పారు. ఒకసారి ఎందుకో అలా ప్రార్థన చేస్తూనే ఉంటావు అని అడిగారు కళ్ళలో. నేనెప్పుడు చేశాను నాన్నగారు, వచ్చేస్తున్నాను. నేనేం పని కట్టుకొని చేయట్లేదు నాన్నగారు, అది అలా ఉంటుంది అంతే. అప్పుడు కన్నమ్మ గారు వచ్చారు. కన్నమ్మ గారు వచ్చి, నువ్వు ఆయనకి ఏం చెప్పుకో, ఆయన అలాగే అడుగుతారన్నారు. ఒక ఫాదర్ అండ్ మదర్ రిలేషన్
నా తల్లిదండ్రులు కూడా నేను అంత అంత ఈజీ ఫీల్ అవ్వలేదు. నాకు కళ్ళు చూపించేవారు. ఆ కళ ఎలా అంటే రియల్గా జరిగినట్టుండేది. ఇంకా కళ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అయినా మినిమం నాలో నేను ఉండలేదు. అంటే అంత ప్రేమ ఏంటండి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే బాగా మాట్లాడడం ప్రేమ, మనం ఉన్నవన్నీ ఇచ్చేయడం ప్రేమ కాదే. ప్రేమ ఒక స్థితి, అది మనకి లోపల పొంగుతూనే ఉంటుంది, క్లియర్గా తెలుస్తుంది. ఆ ప్రేమలో ఇంక ఇష్టాలు ఏమి ఉండవు, అదో ప్రవాహం. అందులో ఏమన్నా తారసపడితే అందులో కరగవలసిందే తప్ప ప్రేమే ఫీలింగ్ కాదు. అయితే మనకి నాన్నగారు ఇప్పుడు ఆప్యాయత నేర్పారు. అందరి పట్ల ఆప్యాయంగా ఉండండి. ప్రేమ అనుభవిస్తే కానీ ప్రేమించలేము. ముందు ఆప్యాయంగా ఉండడం నేర్చుకోండి. ఎవరిని చూసినా ఆప్యాయంగా పలకరించండి. దీనికి ఖర్చు ఏంటి మీకు? అంటే ఎందుకు అది బోధించారంటే మనం ఏదో స్పెషల్ అనుకుంటాం ఎవరికాళ్ళు. మనం బాగా ధనవంతులు అనుకోండి, 10 మందిలోకి వెళ్తే మన ధనవంతులు మన కూర్పు సలుపుతుంటుంది, మనకు తెలియదు. అలాగే బాగా అందంగా ఉన్నాం అనుకోండి, ఎవరిని చూడు, మనల్ని అందరూ చూస్తున్నారు లేదా అబ్జర్వ్ చేస్తాం, అదో సలుపు. మనకి ఏమి లేదనుకోండి, మనకి ఏమీ లేదని ఊరికే అలా బాధపడుతూ వాళ్ళు చూసి వీళ్ళు చూసి కంపేర్ చేసుకుంటాం, అదో సలుపు. అలాగే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సలుపు ఉంటుంది. మనకి సలుపు రోగం అని నాన్నగారు వచ్చే వరకు నాకేదో తెలియదు. నిజమే, 10 మందిలోకి వెళ్తే మన అహంకారం ఇలాగే ఉంటుంది. మన అహంకారం అనొద్దు, అప్పుడు మనం అదే కదా కాబట్టి మనం ఇలాగే ఉంటాం. ఫోటో చూసుకుంటే మన ఫోటోవే ఎక్కువ చూసుకుంటాం అని కూడా నాన్నగారు చెప్పారండి. ఇంక చిన్న చిన్న విషయాలు, మైన్యూట్ థింగ్స్ చెప్పి మన జీవిత గమ్యాన్ని మార్చారు. అది ఆయనకే చెల్లింది. ఆయన ఏం పెద్ద గొప్ప గొప్ప విషయాలే మనం చెప్పలేదు. వంటింటిలో జరిగే పనులు, మన నిత్య జీవితంలో జరిగే పనులు, ఇలాంటివి చెప్పి బోధించారు జ్ఞానాన్ని. ఒక్క జ్ఞాని మాత్రమే ఆ పని చేయగలరు, పండితులు చేయలేరు. పండితుల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మంచి మాటలు చెప్తారు, చాలా అందంగా చెప్తారు, చాలా బ్యూటిఫుల్గా మాట్లాడగలరు, లాంగ్వేజ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మనకి పట్టివ్వదు, చాలా బాగుంది అనే దాంతో వదిలేస్తాం. ఈయన అలా కాదు, పెద్ద కవిత్వం ఉండదు, ఏముండదు, మామూలు పోపెలా వేయాలో అలా చెప్తారు. ఏముంది, నూనె చుక్కేసి ఆవాలేసి అయిపోద్ది అంటాడు. అలా ఏముంది, నీ వ్యక్తిభావం పోగొట్టు, ఈగో వేస్తే బతికి చాలండి. అసలు ఈగో అంటే తెలియదు కదా. నేను అనే భావన విడిచిపెట్టమంటారు. నేను భావన కాదు, ఎవరన్నా నేను భావన కాదు. నేను తర్వాత వచ్చే మోహన భావన తప్ప నేను భావన కాదు. నేను ఉన్నాను, నేనే ఉన్నాను. తర్వాత వచ్చింది మోహన, మిగిలిన అందరూ. మోహన వస్తే మిగిలిన వచ్చేస్తారు, అందరూ వస్తే దేవుడు వచ్చేస్తాడు. ఇవన్నీ కొత్తలో నాన్నగారు చెప్పేటప్పుడు నచ్చేది కాదు నాకు. అదేంటి భగవాన్ ఇలా అంతా చెప్తాడు, నచ్చేది కాదు. ఆ విషయం అర్థమవుతుంటే ఎంత అందంగా చెప్పారు అనిపిస్తుంది. అంటే అర్థం అవ్వనంత వరకు ఏది నచ్చదు, అర్థం అయ్యేదాకా. అర్థమైన తర్వాత వాళ్ళకుది. అటువంటిది ఆత్మజ్ఞానం అర్థమయ్యేలా చేశారు ఈయన. ఇది మామూలు విషయం కాదు. నేను సంగీతం నేర్చుకున్నాను, చాలా హై స్టాండర్డ్ నేర్చుకున్నాను. నా గురువులు కూడా గొప్పవాళ్ళు. ఆ గురువులు దగ్గర చాలా వినయంగా ఉండాలి, లేకపోతే నేర్పదు కదా, మర్యాద కదా, అన్నిటికీ మర్యాద ఇవ్వాలి కదా. ఇప్పుడు నాన్నగారికి మనం ఇలాంటి మర్యాదే ఇవ్వలేదే అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఎంత వంగి 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 నమస్కారాలు పెట్టేసి వాళ్ళకి వినయంగా ఎంత నటించేసాం మనం. అసలేంటి నాన్నగారి దగ్గర వినయమే రావట్లేదు అంటే అది మన గొప్పతనం కాదు, మన లేఖితనం కూడా కాదు, ఆయన ఇచ్చిన చదువు.
ఎప్పుడు నాన్నగారి దగ్గర వినయంగా ఉండలేదు, నాన్నగారికి దండం పెట్టలేదు, నాన్నగారికి పళ్ళు కూడా తెచ్చివ్వలేదు. ఎందుకు మనం తిరిగి మనకి చెప్తాం కదా అంటే మన భావాలు ఇలా ఉంటాయి. అంత చనువు, అంత ఫ్యామిలీలో ఉన్నట్టుగా నాన్నగారు మన దగ్గర బిహేవ్ చేశారు. ఆయన ఫ్యామిలీలో అలా చేశారు లేదో నాకు తెలియదు, మన దగ్గర ఉన్నదే చేశారు. అందుకే మనందరూ ఆయన ఫ్యామిలీ అనుకున్నారు. ఆయన అనుకోలేదు, ఆయనలో మనందరూ ఉన్నాం కాబట్టి అలా జరిగింది. ఇది బాగుంటుంది. జ్ఞానం ఏమి అనుకోడు, అన్నీ జరుగుతాయి వాళ్ళ సమక్షంలో, అన్నీ జరుగుతాయి. ఎన్ని జరిగినా ఏం జరిగినా పారమార్థిక సత్యం మాత్రం కాదు. పారమార్థిక సత్యం నీకు అనుభవంలోకి రావాలంటే నీ వ్యక్తి భావన ఫుల్గా పోవాలి. ఫుల్గా పోవాలంటే అంతా ఈశ్వరుడే, మోహన లేదు అన్న భావన రావాలి. ఎవరు అడుగుతున్నారు నేను ఎలా పోగొట్టుకోవాలండి, నేను ఎలా పోతే నేను పోదండి, ఉన్నదే నేను, తర్వాత వచ్చినవన్నీ పోతాయండి. ఈ నేను అంటూ కూర్చొని మిగిలినవన్నీ పోతాయండి. ఎవరైనా అబ్జర్వ్ చేయొచ్చు మనం, నేను 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 10 సార్లు అనండి, అన్ని తలంపులు ఆగిపోతాయి. నేను అన్నది ఒక రూపం కాదు, నామం కాదు, సబ్జెక్ట్గా ఏమి కాదు. అదుపుకి చూడండి, అన్ని నేను 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 అంటాడు. కానీ ముందు అది నేను ఇది నేను అని అది ఇది వస్తుంది రూపుగీతలు. కానీ నేను నామం చేసేటప్పుడు అది కూడా ఉండదు. అంత శక్తివంతమైనది నేను నామం. నాన్నగారు అరుణాచలం చెప్పారు, నేను అనే నేనెవడని విచారణకి ఆన్సర్ జ్ఞానమే అన్నారు. విచారణ కూడా అక్కర్లేదు, నేను అనుకోవడానికి ఖర్చు మనకి చాలా కష్టం రావడం. ఎందుకంటే అది స్వీట్గా ఉండదు, డ్రైగా ఉండదు, కనిపించదు, అందంగా ఉండదు, ఏముండదు దానికి. నేను నేను నేనంటే తాగినోడు అన్నట్టు ఉంటుంది. కానీ అనగా 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 మన తలంపులన్నీ ఆగిపోతాయి. అది తర్వాత అర్థమవుతుంది, ముందేమో అర్థమవుతుంది. కానీ నేను అంటూ మొదలు పెడితే మాత్రం చాలా తలంపులు ఆగుతాయి. తలంపులు ఆగుతున్నాయంటే ఎన్నో జన్మరాహిత్యం తీసుకొస్తుంది ఆ నామం. ఈ మధ్య ఎవరో చెప్పారు 32 కోట్లు దేవతలు ఎంతో ఉన్నారట. మన నేను నామం చేస్తే ఈ 32 కోట్ల దేవతలు నన్నే స్మరిస్తుంది అనుకుని అందరూ అనుగ్రహిస్తారు. ఎంత బాగుంది కదా, ఎంత ఈజీ చూడండి. కానీ రావడం కష్టం. ఎందుకంటే ముందు ఇష్టం రావాలి కదా. ఇష్టం వస్తే కష్టం ఉండదు, ఇష్టం వచ్చే వరకు కొంచెం కష్టపడాలి. అది పడాలంటే పాయిమాం లక్ష్మమే, నాకు ఇష్టం వచ్చి ఇలా చేయబాబు. అప్పుడు అడిగా నిరంతరం నామం ఎలా అవుతుంది నాన్నగారు? నిరంతరం ఏ పని లేకుండా నామం రావట్లేదు అంటే నాన్నగారు అన్నారు, అందాలండి అన్నీ. నాకు రావట్లేదు అనుకోవడం నామమే కదా. నాకు నామం రావట్లేదనే అంటున్నావు, అది నామమే కదా. అసలు ఈ నెగిటివ్ ఫీలింగ్ ఉందా అసలు? మనం ఎలా చెప్తాం మనకు తెలుసులేండి. మనకున్న విడివిడికి అంతే ఏదో చెప్తాం మనం. అని ఏదైనా జవాబు ఆయన చెప్పాలి. భగవాన్ డైవర్షన్స్ ఇచ్చేవారు అందరికీ. ఎలా అంటే వాళ్ళు ఆత్మహత్య చంపేసి వస్తాడు. ఎంత పాజిటివ్గా ఉండేవారంటే 2 ఇన్సిడెంట్లు అవుతాయి. అడిగి నేను మహాపాపం చేశాను భగవాన్, నేను హత్య చేసి వచ్చానంటే భగవాన్ అంటారు, నువ్వు హత్య చేయడం ఆత్మహత్య చేయదు కదా అంటారు. అంటే వాడు కొంతసేపు అలా ఉండిపోతాడు. అదే నేను చంపాను, నేను పాపం చేశానని వస్తే ఆత్మహత్య చేయదు కదా అంటాడేంటి. అంటే ఆత్మ గురించి వాడికి తెలియకుండానే ఆలోచించేస్తాడు. ఇక చంపానన్న విషయం మర్చిపోతాడు. అలాగా వాడి గురించి ఎవరో వచ్చి భగవంతుడు చెప్తాడు, అది చంపేస్తాడు అందరినీ, అది మంచోడు కాదు భగవాన్. అది ఎప్పుడు నీట్గా ఇస్త్రీ బట్టల్లోనే ఉంటాడు అని చెప్తారు. అంటే వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్నెస్. యేసు ప్రభు చెప్తారు కదా, కుళ్ళిపోయిన కుక్క ఉంటే దాని పళ్ళు చూడు ఎంత అందంగా ఉంటాయి, అందరూ ముక్కు మూసుకుంటారు.
అంటే మనల్ని మనం తెలుసుకుంటే ఎలా ఉండొచ్చో, ఎలా ఉంటామో చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు చెప్పారు. మనల్ని మనం కొంత తెలుసుకున్నాం, మొత్తం తెలుసుకో అంటే మన దేహం కాదని, మనం జీవుడని ఇప్పుడు ఒప్పుకున్నాం. జీవుడు ఇలాగే ఉంటాడు, నన్ను దేవుడిని చెయ్యని దేవుని అడుగుతున్నాం. ఆ దేవుడు నిజంగా అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఏదో రోజు దేవుడిని చేస్తాడు. భగవాన్ అవతారం దేవుని చూపించడానికి రాలేదు, దేవుడిని చేయడానికి వచ్చి. ఇది భగవాన్ ఎంత అందంగా చెప్పారంటే భక్తుడు వచ్చి అడిగాడంట, దేవుని చూపిస్తారా భగవాన్ అంటే చూపించలేదన్నట్టు. లేడని చెప్పాడు కదా దేవుడు, మనోకల్పితం చెప్పారు కదా, చూపించలేదన్నట్టు. మరి నువ్వు చూపించలేదంటున్నావు, దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడో లేడో చెప్పట్లేదు, ఇంటికి ఉన్నాడా లేడా, ఉంటే చూపించు, లేకపోతే లేడని చెప్పాను. అంటే భగవాన్ కొద్దిసేపు గొంతు సరి చేసుకుని అన్నారంట, నేను చూపించలేను, లేడని కూడా చెప్పను, రెండు చేయలేదు, కానీ నేను దేవుడిని చేస్తానన్నట్టు. నిజంగా సమాధి స్థితి వచ్చేసింది రోజు. ఏమి జవాబు చెప్పాలి అసలు? తన బోధకి కూడా ఎక్కడ అంతరాయం కలగకుండా దేవుడు మనోకల్పితం అని చెప్పాడు కాబట్టి చూపించలేదు. ఉన్నాడో లేడో తెలియదు కాబట్టి నేను అది చేయలేదు, ఉన్నాడో లేడో కూడా చెప్పను. ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? తను చేయగలిగే పని ఎంత డైరెక్ట్గా చెప్పాడు. తెలుసుకుని ఏం చేస్తామండి? దేవుడు గొప్పోడే, ఏం చేస్తాం తెలుసుకొని? ఓ దండం పెడతాం, కోరికలు కోరుతాం, ఇంతే కదా మనం చేసే పని. మన దేవుడు అవ్వదా? నాన్నగారు దేవుడు అయ్యే స్థాయికి మనకు బోధించారు. మన జీవుడుగా ఉండకూడదు, మనం దేవుడు అవ్వాలి. అలాగా అందరూ చెప్పలేరు, చేయలేకూడదు. మన జీవితం ఎలా ఉంటే మన చుట్టుపక్కల జీవితాలు అలా ఉంటాయి. మనమే కాలిపోతుంటే అందరికీ శాంతిని ఎలా పంచగలం? ప్రతి మాటకి ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సంఘటనలు ఉంటాయో అన్ని సంఘటనలకి నాన్నగారు సమాధానాలు చెప్పారు. భగవాన్ ఏమో అలా చెప్పలేదు, అనుగ్రహించాడు. మనం ఏం చేశాడు మనకి తెలియదు, నేను చూడలేదు కాబట్టి. కానీ మంచి మంచి మాటలు జ్ఞానానికి సంబంధించి చెప్పాడు భగవాన్. పని ఎలా చేయాలో నేర్పుతాడు. ఒక అబ్బాయి వచ్చి కర్తృత్వం లేని కర్మ ఎలా చేయాలో అడిగాడు భగవాన్. అన్న దోశ తెచ్చిస్తే నన్ను చూస్తూ ఇది తినాలంట. ఎటు చూడు, నన్ను చూస్తూ ఈ దోశ తినన్నట. వాడేమో చూస్తూ ఎలా పడితే అలా ఎలా తినాలో తినేశాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత భగవాన్ అయిపోయింది అన్నట్టు. ఎలా తిన్నావు అడిగట. మిమ్మల్ని చూస్తూ తినమన్నాను కదా, చూస్తూ తిన్నాను, అయిపోయింది. ఇలా చేయి ప్రతి పని, అదే కర్తృత్వం లేని పని. అంటే సత్యాన్ని గురిపెట్టి నువ్వు ఏ పని చేసినా నిన్ను అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. కథ చదవచ్చండి, జీవిత విధానం చదవాలి. జీవిత విధానం చదివితే ఆ జీవితంలో ప్రతి క్షణ జ్ఞానమే. అది ఏం చేసిన జ్ఞానం, చెయ్యి కడుక్కున్న జ్ఞానం, స్నానం చేసిన జ్ఞానం, పళ్ళు తోలిన జ్ఞానం. అసలు జ్ఞానం ఇది. దానికి అన్నమయ్య చెప్తాడు, స్థాపిత ధననిధి సర్వరక్షకముదాపురమిది మాధవ నామమో ఇది సాధనం ఇహ పరములకు. జ్ఞానం ఇది. అక్కడికి వెళ్తే అంటుకుంటుంది అది. భక్తి అంటించే జబ్బు అని చెప్తారు. ఇదే సాధనం ఇహానికి పరానికి కూడా. ఇహంలో ఏదో జీవితం ఉందనుకుంటాం, అది పరజీవితం అయిపోతే మన జీవితాలన్నీ ఇప్పుడు పరజీవితాలు. ఎందుకంటే నాన్నగారి చేతిలోకి వెళ్ళిపోయాం అందరూ. ఒక అమ్మాయి అడిగింది, మన దీప్ ఉంది హైదరాబాద్లో,
సావిత్రి గారు అమ్మాయి. దీపుని అడిగింది ఒక అమ్మాయి, అప్పుడు మేము ఉన్నాము, పులి నోట్లో పడిన మాంసం తిరిగి రాదంటారు కదా, లోపలికి వెళ్ళడం కరెక్టే, కానీ అది కలిసి మిగుతుంది, నొప్పెడుతుంది కదా. దీపని మా గురువు గారికి పళ్ళు లేవు, మింగేస్తారు. అంటే ఆ పెయిన్ కూడా మనకి తెలియనివ్వకున్నది నిజం. మనకి జీవితంలో జరిగిన సంఘటన ద్వారా పెయిన్ వస్తుందని తెలిస్తే అది ఆయన చేసేసేవాడు పెయిన్ లేకుండా. చిన్న పీసులు భరించగలవంటే ఆ చిన్న పీసులు భరించేలా పనిచేసేసేవారు. అది ఎలాగ ఎవరికి అనుకూలంగా ఉంటే, ఎవరికి ఎలా బాగుంటే, ఎవరు ఎలాగ శాంతిగా ప్రారంభాన్ని అనుభవించగలరో అలాగ మన మెంటల్ మేకప్ని మోల్డ్ చేశారని. మరి ఇప్పుడు అలా ఉన్నామా అంటే ఎవరికైనా చూసుకోవాలి, ఉన్నామో లేదో. ఇది మీరు ఉన్నారని నేను చెప్పలేను, నేను ఉన్నానని ఎవరు చెప్పలేను. ఎందుకంటే మన లోపల మనం మాత్రమే ఉంటాం, ఎవరు ఉండరు. మన గురించి మనకి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఏం చేయలేము, చెప్పలేము. మన లోపల మనం మాత్రమే ఉంటే అలాగే దేవుడు ఉండాలి కదా. మనమే దేవుడు అని చెప్తాడు కదా. ఇంకా మీకు దేవుడు వేరుగా ఎలా వచ్చుంటాడు? ఈశ్వర స్వరూపుడు అని చెప్తాడు, మరి నీ లోపలే ఉన్నాడు. నువ్వు నీ లోపలే ఉన్నావు. ఎతికితే నువ్వే దేవుడు అని తెలుస్తుంది. ఏమి చేయకుండా ఉంటే ఎలాగండి? ఏదో ఒకటి చేయాలి కదా. ఏమి చేయకుండా ఉండి చూడు ముందు. ఏమి చేయకుండా ఉండలేము. కనీసం నిద్రపోతాం, లేకపోతే తింటూ ఉంటాం, లేకపోతే తిడుతూ ఉంటాం. ఏది చేయకుండా ఎవరు ఉండలేరు, లేదా భక్తి చేస్తాం. ఏది చేసినా తాదాత్మ్యం పొందకుండా ఉండని అర్థం. అంతేగాని పని మానేసి బతకం కూర్చొని నిద్రపోవడం కాదు. ఏ పని నీ ద్వారా జరిగిన గొప్ప కార్యం అవ్వచ్చు, అసలు ఏమి పని లేని తనం అయి ఉండొచ్చు, నువ్వేమి చేయలేకపోయి ఉండొచ్చు, దాంతో తాదాత్మ్యం పొందకుండా ఉండు. అది ఏమి చేయకుండా ఉండడం అంటే. సొమ్మనీరంటే సొమ్మను ఉండడం కాదు. ఒక అమ్మాయి ఫోన్ చేసి అడిగింది, నేను అందరినీ ప్రేమిస్తాను, వాళ్ళు కూడా నన్ను ప్రేమించాను కదా, అది ఎదురు చూడటం తప్ప అడిగింది. అప్పుడు ప్రేమించడమే కరెక్ట్. ప్రేమను వ్యక్త చేయరావు. మన ప్రేమ స్వరూపులు. ప్రేమ ఇవ్వటమే కానీ పుచ్చుకోవడం తెలియదు అని చెప్పి అసలు అర్థం చేసుకుంది. చాలా ఏడ్చేసింది. నాకు ఎవరు ఇలా చెప్పలేదు. మనకెవరు చెప్పారు? ఈయన ఉన్నారా, ఏం పలికించేది వాడు రామభద్రుడు అంటని. అంతే కదా, పలికిడి వాడు ఎవరో, పలికించిన వాడు మాత్రం రామభద్రుడే. అలాగే ఎప్పుడు ఏం మాట్లాడతాం, ఏదో ప్రిపరేషన్ అనుకుంటాం, ఏం ప్రిపేర్ అవుతామండి? నా జీవితం గురించి నేనేం ప్రిపేర్ అవుతాను? నేను బయటపడడానికి నేనే ప్రిపేర్ అవుతాను. చెయ్యంతా ఆయన చేతిలో ఉంది లైఫ్ అంతా. మనం ఏం చేయగలం? చెయ్యలేమన్న అసక్తతని ఒప్పుకోవడం కదా పెద్ద సాధన లేదు అసలు. కాబట్టి సాధన ఏదో చేసేయాలి అనుకుంటే అనుకోవడం తప్పు లేదు. దాంతో తాదాత్మ్యం పొందకుండా ఉండడం అనుకోవడం తప్పు కాదు. అనుకోవడంతో తాదాత్మ్యం లేకుండా ఉంటే ఏమి చెయ్యని వాడితో సమానం. భగవాన్ ఒళ్ళో జాకి కొప్పు ఉంటుంది, ఏదో పడుకుని ఉంటుంది. అప్పుడు మురుగునారు వస్తాడు. మురుగునారు వచ్చి ఏంటి భగవాన్ అంటే, మాట్లాడుతూ నిర్వికల్ప సమాధిలో ఉంది అంటారు. అంటే నాకు కూడా అది నేర్పని భగవాన్ అంటాడు. నీకెందుకు నిర్వికల్ప సమాధి, సహజ సమాధి నేర్పిస్తాను అంటే ఏంటంటే, అన్నిటిలో ఉంటూ ఉండని వాళ్ళలాగా, జీవిస్తూ జీవించని వాళ్ళలాగా, సాధన చేస్తూ చెయ్యని వాళ్ళలాగా ఉండటమే సహజ సమాధి. అది ఎవరైనా పొందేదో భగవాన్ అడిగాడట. నాన్నగారు ఇవన్నీ అప్పుడప్పుడు చెప్తాను. నేను అదే అన్నట్టు భగవాన్ ఎప్పుడు బయటపడలేదు అన్నారు. నేనంటే అదే, నేనదేగా, నేనంటే అదే. చూడండి ఎన్ని పేర్లున్నా నేను కామనుంది. నేను మోహన, జయ, ఇలా పలానా 3 పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు వేరువేరుగా ఉన్నాయి, అన్ని పనులు వేరువేరుగా ఉన్నాయి. నేను కామన్గా ఉంది. ఈ నేను ఎవరు?
ఇదే నేను ఎవడనని ప్రశ్న. ఈ నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం జ్ఞానమే. నిశ్శబ్దం వస్తుంది ఎవరికైనా, ఎంతటి వారికైనా. కొన్ని క్షణాలైనా సరే మైండ్ ఆగుతుంది. ఇవి తరచూ జరుగుతూ ఉండడం వల్ల జీవితంలో మనం గుర్తించగలుగుతాం ఎంత వర్క్ జరుగుతుంది మన కోసం. ఇలాగా వాళ్ళంతా కారణ జన్ములండి. మనం కూడా కారణ జన్ములే. మన నాన్నగారికి బిడ్డలుగా వచ్చాం కదా, ఏదో కారణం పెట్టుకుని కదా జన్మించాడు. అలాగే ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకోవడం వద్దు, మనల్ని మనం ఎక్కువ చేసుకోవడం అక్కర్లేదు. నార్మల్గా ఒక తండ్రి దగ్గర బిడ్డలు ఎలా ఉంటారు, నాన్నగారి దగ్గర అలా ఉంటే సరిపోదు. ఇలా ఉండమని నాన్నగారు కూడా చెప్పారు. ఎంత నిర్భయంగా నీ తల్లిదండ్రుల దగ్గర ఉంటావో అంత నిర్భయంగా నా దగ్గర ఉండొచ్చు. అంటే మరి గురువు పట్ల ద్వైత భావన అద్వైత భావన ఉండకూడదు కదా, గురువుని గౌరవించాలి కదా. నువ్వు ముందు ఉండడం మొదలెట్టు, అవన్నీ అప్పుడు వచ్చేస్తాయి. తండ్రి దగ్గర గౌరవంగా ఉండాలని ఇలా ముడుచుకొని ఉండం. గౌరవం ఉంటుంది, ఫ్రీగా ఉంటాం. ఎవరైనా మన పేరెంట్స్ దగ్గర ఉంటాం కదా, మనం ఎప్పుడైనా దెబ్బలాడవలసి వస్తే తల్లిదండ్రులు దెబ్బలాడతాం. అలానే వాళ్ళ మీద ఇష్టం పోయిందనుక ఆ ఫ్రీడమ్, వాళ్ళ దగ్గర మనం ఎలాగైనా ఉండగలం. అలాగే నాన్నగారి దగ్గర కూడా నటించకుండా మనం ఏంటో అలా ఉంటే సరే. అది అసలు ప్రతి క్షణం ఈశ్వరుడు దయ లేకుండా ఏం తెలియదండి మనకి. ఏదో తెలిసిపోయిందని ఏమీ తెలియదు. తెలుసుకుని ఏం చేస్తామని కొన్ని ఒకవేళ తెలిసింది, తెలుసుకుని ఏం చేస్తావు? జ్ఞానమా? నువ్వెవరో నిన్ను తెలుసుకోమంటుంటే ఏవేవో తెలుసుకుంటానంటావేంటి? నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే. సృష్టి రహస్యాలన్నీ తెలిసిపోతాయి నీకు, నిన్ను నువ్వు తెలుసుకుంటే. రహస్యమే లేదు, సృష్టి లేదని తెలుసు, నీకు తెలుసుకోవడానికి ఏమవుతుంది. ఇలాగ అనుభూతికి వచ్చేసరికి దాని స్థితి ఎలా ఉంటుంది, అనుభవానికి రాకముందు అది ఎలా ఉంటుంది, దాని గురించి వింటున్నప్పుడు అది ఎలా ఉంటుంది, ఇవన్నీ నాన్నగారి దగ్గర మన అందరూ చూసాం. కాబట్టి ఇవాళ మనం ఏదో పొందాలనే ఆకాంక్ష ఊరికే వచ్చేది. ఆయన గురిపెట్టారు, మనం గురిపెట్టలేము. ఆయన మనకి జ్ఞానం పొందింపజేయాలని గురిపెట్టబట్టి మనం ఇంతవరకు ఈ మాత్రమైనా అర్థం అవుతుంది. లేకపోతే మనకెక్కడంది అన్ని మంచి భావాలు వస్తాయి. గురువు దయ లేకుండా మంచి తలపై రాదే, భావన ఎలా వచ్చేస్తుంది? అది మామూలు భావన, అద్వైతాన్ని పొందే భావన ఎలా వస్తుంది? రాదు. అసలు అద్వైతం అనేసరికి పొలకింత వచ్చేస్తుంటే భావన కాదు అది. అద్వైతం యొక్క స్థితి గురించి నాన్నగారు వర్ణించింది ఎంతో కొంత మనకి రుచి చూపించేసరికి, అద్వైతం అనే మాట వినేసరికి నిశ్శబ్దం వచ్చేస్తాను. ఇంకేం చెప్తాం? నిశ్శబ్దమే పెద్ద మౌనం అన్నారు, పెద్ద బోధ అన్నారు. మౌనమే నిజమైన బోధ అని చెప్పారు. అది మనకు అర్థం అవ్వలేదు. ఆయన పని అది. ఆయన నిశ్శబ్దంగా చేశారు, మనతో మాట్లాడుతూ మౌనంగా పనిచేశారు. నాన్నగారు మాట్లాడుతున్నారు కదా, మౌనంగా ఉంటే మనకు అర్థం అవుతుందని అనుకుంటాం. ఆయన ఇప్పుడు మౌనంగానే ఉన్నారు. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మౌనమే. మౌనం అన్నది నిశ్శబ్దం కాదు, ఒక స్టేట్. ఆ మౌనం అలాగా ఉండదు, అంత గంభీరంగా ఉంటుంది. అసలు ఆ జ్ఞానం యొక్క స్థితిని ఎన్ని రకాలుగా చెప్పారన్నది. ప్రేమగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఎన్నో చెప్పారు ఉదాహరణలు. ఇలా ఎలాగా ఉండదు, అది అనుభవిస్తే కానీ ఎలా ఉంటుందో తెలియదు. మనకి అర్థం అవ్వడం కోసం ఇలా ఉంటుంది, మీకు తాదాప్యం ఉండదు అని చాలా చెప్పారు. అది మన అనుభూతికి వచ్చే వరకు ఆ ప్రేమతత్వం మామూలు స్టేట్ కాదు. కాబట్టి వాళ్ళందరినీ, వాళ్ళు ప్రేమ స్వరూపులు కాబట్టి ఎవరు వచ్చినా చాలీసారు. ఆయన దగ్గరికి వచ్చి ఉట్టి చేతులతో ఎవరు వెళ్ళలేదు.
నాన్నగారు పలకరించకుండా, నాన్నగారు వాళ్ళని సమాధానపరచకుండా ఎవరు వెళ్ళలేదు. నా వరకు నేను 100 పాళ్ళు నేను ఏదో పెరిగాను. దేవుడు అంటే ఇష్టం, ఏదో గుడికి వెళ్ళాం వచ్చా అని నిజమే. దేవుడు అంటే కాదని ఫస్ట్ లుక్లోనే చెప్పేశారు. నువ్వు అనుకుంటున్న దేవుడు కాదని. ఎలా ఎవరికి సాధ్యం అది? నేను చాలామంది మహాత్ముల దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టాను. అందరికీ మా ఇంటికి కోడమంది వచ్చేవారు, పెద్దతోడు ఉంది. మా నాన్నగారు తీసుకొచ్చారు. ఆయన కొంచెం ఆధ్యాత్మికంగా ఇష్టం, అందువల్ల అందరూ తీసుకొచ్చేవారు. నాకు దండం పెట్టడం నచ్చదు, దగ్గరుండి దండం పెట్టించేవారు. ఏమనిపించేది కాదు. నాన్నగారికి దండం పెట్టేసరికి ఏదో కలకలం మొదలైంది లోపల. అది మామూలు కలకలం కాదు. ఏంటి దగ్గరికి వచ్చి ఏంటి తేడా అవుతుంది, ఏంటి భయం వేసింది. కానీ అర్థమైపోయింది, ఈయన మనిషి కాదు, ఈయన మామూలు స్వామీజీ కాదు, ఈయనది మాత్రం అర్థమైంది. నేనే అంత తెలివైన దాన్ని కాదు, అది తెలివిచ్చింది కూడా నాన్నగారు. అనుగ్రహించేటప్పుడు అన్నీ కల్పిస్తాడు, ఒక్కొక్కటి తర్వాత అప్పుడోటి ఇప్పుడు అనుగ్రహమే అన్నిటి కలిపిన మూటే. అలాగా భగవాన్ విషయంలో భగవాన్ లాస్ట్కి మీరు వెళ్ళిపోతే అలా భగవాన్ మేమందరూ మీకోసం వచ్చాను, నేను ఎవరి కోసం వచ్చాను? ఇవాళ బతికున్నాడు కదండి. మనం వెళ్ళిపోతాడేమో అని అనుకుని అడిగాం. నేను ఎవరి కోసం వచ్చాను? మన అన్న కోసమే వచ్చాను. ఇవాళ కూడా జీవించి ఉండబట్టే జీవించి ఉన్నట్టుగా మాట్లాడుతుంది. నాన్నగారినే ఒకళ్ళు ఉన్నది 40 పుస్తకం చదివారు. నాన్నగారి దగ్గరికి వచ్చి నాన్నగారు ఉన్నది ఒకటే అని చెప్పాడు. ఈ 40 ఏంటండి, ఉన్నది 40 అన్నాడు. మళ్ళీ ఉన్నది ఒకటే అని చెప్పాడు కదా. నాన్నగారు 40 సార్లు ఉన్నది ఒకటే అని చెప్పాడు. అసలు ఆన్సర్స్ ఊహించలేము, మామూలుగా ఉండవు జవాబులు. అనుగ్రహిస్తాడండి, ఒక చూపుతో అనుగ్రహిస్తాడు. ఆ చూపు వెంటాడుతుంది మనని. నన్ను ఇలా చూశారు నాన్నగారని, మన లుక్ ఈజ్ ఇనఫ్ అంటే అంతే. ఆ చూపే వెంటాడేస్తుంది. నేను నీకు సహజ సమాధి నా చూపు తీసుకొచ్చేస్తుంది. అన్ని పనులు చేస్తాం కానీ ఏది చేసినట్టు ఉండదు, ఆ చూపే గుర్తుకొస్తుంది. మరి మనందరూ అలా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం, ఎంతో కొంత చేస్తున్నాం, జరుగుతుంది మన ద్వారా. సహజ సమాధి వేరుగా ఉండదు, మన అనుభవంలో ఉన్నదే సహజ సమాధి. నువ్వు అది అనుకోవట్లేదు, అనుకోవడంలో తేడా. ఏ కోరిక లేదనుకో, ఆశ లేని వాడికి జగత్తు తృణం అన్నాడు. గడ్డిపోతే జగత్తు. ఏ ఆశ లేదనుకో, నాన్నగారు అన్నది చెప్పారు. ఇంకా దేహాన్ని ఏం చేసుకుంటారని, నీకు తినాలని లేదు, ఉండాలని లేదు, స్నానం చేయాలని, మామూలు వ్యవహారంగా కూడా ఏమి చేయాలని లేదు అనుకోండి, పడుకోవాలి లేదు, ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఏమీ లేదనుకో, బాడీని ఏం చేసుకుంటాడు? మన దగ్గర జవాబు లేదు. ఎప్పుడు ఉంటే కదా బాడీ అక్కర్లేదని అనుకోవడానికి ఎప్పుడైనా ఉంటే కదా అలాగా. ఎందుకు చెప్పుంచాడంటే ఎప్పటికైనా అలా ఉంటావు. ఒక మాట చెప్పాడు అంటే ఊరికే చెప్పడు, ఎప్పటికైనా ఉంచేస్తాడు. ఉంచుతాడు కాబట్టే చెప్తాడు. వాటి పలుకు అనుగ్రహం అని అందుకే అన్నారు. అది మామూలు మాటలు కాదు. పలకరించాడు అంటే ఏదో పారమార్థిక సత్యం ఉంటుంది, మన మైండ్కి అందదు. కాబట్టి మైండ్కి అందని విషయాలు చెప్పుకొని ఈరోజు ఆనందిస్తున్నామంటే ఆయన తీసుకెళ్ళి మైండ్కి లోపలికి ఉండకుండా ఆయన హృదయంలో మనల్ని ఉంచి మనకి బోధించాడు. కాబట్టి పట్టిస్తున్నాయి. ఈవేళ ఈ మాటలు తప్ప ఏ మాటలు నచ్చట్లేదంటే యూస్లెస్ కాదు. ఇదేంటంటే స్పాంటేనియస్గా వినగానే ఆనందం వస్తుంది. ఆ కొన్ని విషయాలు వింటున్న ఆనందం రావట్లేదు, యూస్లెస్గా ఉంటుంది. జలసీ రావడానికి పక్కన పెడతాం,
అనవసరంగా వింటున్నాం అనిపిస్తుంది. అనవసరం కూడా ఈశ్వరుడు ఎంతారో తెలుస్తుంది. ఎందుకంటే నిలబడగలం అప్పుడే. నాన్నగారు ఒకసారి చెప్పారు, దీన్ని కూడా చెప్పింది. జ్ఞానం గురించి ఆలోచిస్తే అజ్ఞానం అదే పక్కకు తప్పుకుంటుంది కదా. నాన్నగారు ఎలా చెప్తారో తెలుసండి, అజ్ఞానం గురించి కూడా తెలుసుకోవాలని. ఎందుకంటే అది 1000 పడగలెత్తిన పాము ఏదో పడగతో కాటేస్తుంది. నువ్వు దాన్ని తక్కువ వచ్చినది అది ఈశ్వరుడు వేషం వేసుకొని వస్తుంది. నువ్వు ఏదైతే ఎదుగుతున్నావో ఆ వేషం వేసుకొస్తుంది. దొరకదు అది. అది ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుందంట, వెల్వెట్ క్లాత్ లాగా ఉంటుందంట. ముట్టుకుంటే ఇంకా ముట్టుకోవాలనిపిస్తుంది. మనకు అలాగే ఉన్నాం కదా, మంచి విషయాలు అంటే చెయ్యాలి. దాన్ని ముట్టుకున్నా అంటే ఇంకా ముట్టుకోవాలనిపిస్తుంది. అది ఈశ్వరులాగా వస్తుంది. మీకెక్కడ దొరుకుతుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం తెలుసుకుంటే చాలు. అజ్ఞానం అంటే ఏంటో తెలియాలని చెప్పారు. తెలిసి లాస్ట్కి ఏం చెప్పారంటే, అది చేస్తూ ఉండడం వల్ల, ముట్టుకుంటూ ఉండడం వల్ల అది కూడా ఈశ్వరుడేనే ఏదో రోజు నీకు అనుకోవడం వస్తుంది. ప్రమాదం లేదు అంటే మనల్ని పాజిటివే. నువ్వు తప్పు చేసినా తప్పు కాదు. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యేదని చెప్తారు. ఒకసారి నాన్నగారి దగ్గరికి చాలామంది వస్తారు కదా, ఎవరో నాన్నగారు ఇలా అడుగుతారు ఏంటి అని. అంటే నేను వచ్చి గట్టిగా చెప్తాను. అంటే అన్నారు, నువ్వు లా చదువు, నేను మళ్ళీ సార్ వచ్చేసరికి అందరి దగ్గర వకాలతో పుచ్చుకుని నేను రాగానే చెప్పు కంప్లైంట్ అన్నారు. ఏం లా చదువుతావు? దేనికి లా చదవాలి నాన్నగారు? మీ దయ ముందు లా ఏం చేస్తుంది? అసలు దయ అంటే దయ లేని క్షణం ఉందా? పడుకుంటే నిద్ర రావడానికి దయ కావాలి, పడుకుని లేవటానికి దయ కావాలి, నీ ఒళ్ళు నీ శరీరంలో ఒక అంగం కదలాలంటే దయ కావాలి. దయ లేని క్షణమే లేదే. దయ ఎలా ఉంటుందని అడుగుతున్నావా? నీవే కదా, నీ అనుభవంలోనే ఉంది కదా. అంటే ఎక్కడ వస్తుందంటే ఈ కర్తృత్వం అన్నీ నేనే చేశాను అనుకోవడంలో నేను బతికే ఉన్నాను. బతికి ఎలా ఉన్నాను వస్తున్నాయి మనం. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇలాగే ఉంటాను. ప్రాణం అది పోతుందని తెలుసు, ఎలా ఉందో తెలియదు. నిన్ను నువ్వు విచారణ చేయకుండా, నిన్ను నువ్వు చూసుకోకుండా నీలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. నిన్ను నువ్వు విచారణ చేస్తే తప్ప నువ్వేమి కాదని నీకు తెలియదు. నిన్ను నువ్వు విచారణ చేస్తే తప్ప నువ్వెవరో నీకు తెలియదు. దేనికైనా సరే నీ దగ్గర నువ్వు ఉండవలసిందే. నీ దగ్గర నువ్వు ఉండి నిన్ను చూసుకుని జీవించడం మొదలు పెడితే తప్ప ఇందులోంచి బయటపడలేము. మన దగ్గర మనం ఉండడం అంటే ఏం లేదు. నాన్నగారితో ఉండగలం. నాన్నగారితో ఉన్నామంటే మన దగ్గర మనం ఉన్నట్టే. ఎందుకంటే వాడు వేరు, దైవం వేరు కాదు. ఆయనలోనే మన అందరూ ఉన్నాం. నాన్నగారు కొన్ని నవ్వే ఇన్సిడెంట్స్ ఉంటాయి, తీసుకోకూడదు కదా మనం. ఒకసారి సాధకులందరూ వచ్చి ఏ కూరలు తినొచ్చు అడిగారు. సాధకులు ములక్కాడ తినకూడదు, చింతపండు ఎక్కువ తినకూడదు, అలా పులుపు ఎక్కువ తినకూడదు అవన్నీ చెప్పారు. నాకు చెప్పాక మా చిత్తూరు అందరినీ సింహాచలం తీసుకెళ్తే అక్కడ ఇన్ని పులిహార ప్యాకెట్లు ఇచ్చారు. అయ్యో సరే పట్టుకొచ్చి అందరికి ఇచ్చి మోహన అన్నారు. ఏమిటో మొదటిసరికి వీళ్ళందరూ నిన్ననే విన్నారు కదా, ఆయన దొంగ అయినా మన చేత పులిహార తినిపించాలనుకుంటారు. మేము ఎవరు తినం, నిన్నే చెప్పారు పులిహార తినకూడదని. అంటే నేనన్నాను, ఆయన సాధకులు చెప్పాడు. మన సాధకులని కాదు కదా తినేసుకోవాలి. మన సాధకులు అయితే తినకూడదు, మనం ఆయన పిల్లలం. వాళ్ళు ఎవరో అడిగారు సాధకులకి ఏం తినకూడదు అంటే చెప్పారు. మనమేమో అడగలేదు కదా. బీ స్పెసిఫిక్. కాబట్టి నాన్నగారి దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది, మనం ఏమన్నా చేయొచ్చు. ఆయన దగ్గర ఏం చెప్పినా అది జ్ఞానం అయిపోతుంది. ఒకసారి మా బావగారు గృహప్రవేశం చేశారు. మా అక్కలు గృహప్రవేశం చేస్తే మా బావగారిని అందరూ వచ్చి అడిగేవారు, చాలా పెద్దలు కట్టారండి అని. అంటే ఆయన అన్ని ఇలా అనేవారు. నేను అదే ఇంకా సమాధానం అన్ని ఇలా కట్టారు అనుకునేదాన్ని.
నాన్నగారు వచ్చారు వాళ్ళ ఇంటికి. వచ్చినప్పుడు మీరు ఇల్లు బాగా కట్టారంటే నా నాన్నగారు అసలు అంటే మళ్ళీ ఆయన అంతా ఆయన అన్నారు. అనేసరికి నాన్నగారు అన్నారు, అవునండి ఈశ్వరుడు దయ లేకుండా ఒక గది కూడా వేయలేము మనం అన్నారు. అనుకోవడం కానీ బుర్ర దిమ్మిపోయింది. ఇలా మాట్లాడాలా? మనం తెంగరుడు అనుకున్నాం, మన ఆలోచనలు ఎలా ఉంటాయి. ఆయన దగ్గరికి వస్తే అది జ్ఞానం అయిపోతుంది, ఇంకా అజ్ఞానం ఉండదు, జ్ఞానమే. అందుకే జ్ఞాని భూమి మీదకి వస్తే అంత వైభవం. అది మనకి మాత్రమే పరిమితం చేశారు చూడండి నాన్నగారు, అది ఇంకా వైభవం. నాకు తెలుగు భాష చెప్పింది, ఈ జన్మలో అంత గోదావరి డిస్ట్రిక్ట్కే అని చెప్పారు. ఇంక నేను ఫారినరీ చాలామంది మీకోసం ఏం చేస్తున్నారు కదా నాన్నగారు, ఫారినరీ వెళ్ళొచ్చు కదా రమ్మంటున్నారు అందరూ వెళ్దా ఉంటే ఈ జన్మ గోదావరి డిస్ట్రిక్ట్కే అంకితం అని చెప్పారు. ఎంత భాగ్యం కదా, అందులో నన్ను తీసుకొచ్చారు. మేము ఎక్కడో కేరళలో ఉంటాము, గోదావరి వాసం చేశారు తీసుకొచ్చి. ఎవరో అయితే ఎందుకు వస్తారు, ఆయన వాళ్ళ కాబట్టి ఆయన దగ్గర తీసుకున్నారు. అలాగే ఇంకా అందరినీ చేర్చుకోవడమే పని. సుబ్బరామయ్య గారు వస్తారు భగవాన్ దగ్గరికి. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్. సుబ్బరామయ్య గారు అడుగుతారు, భగవాన్ ఆయన ఇప్పుడు భార్యతో వచ్చేవారు, మళ్ళీ వస్తామని చెప్తారు, వెళ్ళిపోతుంది. మీరు వస్తారులేండి అంటారు. ఇద్దరు వస్తారా ఏం చెప్పరు, మీరు వస్తారులేండి అంటారు. ఆయన మామూలుగా వస్తాం కదా అనుకుని వెళ్ళారు. ఆయన భార్య పోయింది. మర్చిస్తారు, ఒక్కరే వస్తారు. వస్తే భగవాన్ దగ్గర ఏడుస్తారు, నా భార్య పోయింది, నా జీవితం బాగాలేదు అంటే భగవాన్ ఏమో కళ్ళకు వచ్చేలా చేస్తారు భార్యని. ఆ రోజు రాత్రి అంతా భార్యతో పాపం ఆయన సరదాగా గడుపుతారు. తెల్లారిసరికి కళ అయిపోదు, మళ్ళీ ఏడు మొదలు. భగవాన్ దగ్గరికి వచ్చి, భగవాన్ రాత్రి నా భార్య కళ్ళకు వచ్చింది. అలాగా సంతోషపడితే ఇప్పుడు లేదు కదా భగవాన్ అంటారు, ఊరుకోవచ్చు కదా. అప్పుడు అన్న సుబ్బరామయ్య గారి జీవలక్షణాలు ఎలా భరిస్తారండి? ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ, ఎలా భరిస్తారు? అసలు ఆ హృదయాంతరాల్లో నుంచి ఎలా వస్తుందట మాట? జీవలక్షణాల మనం ఏంటంటే ఎంత ఎంజాయ్ చేసేస్తున్నాం. అయినా పర్వాలేదు, మనకి పర్వాలేదు, వీఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ జోన్లో చిరుతలు ఉన్నాం మనం. ఎందుకంటే ఇలాంటి గురువు ఉన్నప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్ళం. ఒక కంచి కట్టి పెడతాడు అక్కడ. ఒకవేళ చెయ్యాలని తలంపు వచ్చినా చేయనివ్వడు, చేస్తే వాసన పడుతుంది. చెయ్యాలని తలంపే రాకూడదు కదా అంటాం మనం. నీకు వాల్యూ వేయి ఇప్పుడు. ఆయన చెయ్యాలనుకుంటే చేస్తాడు. ఇలా అనుకుంటుంది కదా మౌన, ఇలా చేస్తామని ఆడేమనుకోడు, ఎలా చెయ్యాలో అలాగే చేస్తాడు. కాబట్టి మనకి చెడ్డ తలంపులు వస్తే భయపడటానికి ఏం లేదు. ఆయన గది చేసి చెడ్డ పనులు చేయకూడదు. తలంపుకి పెద్ద బలమే ఉండదు. అది చేసామనుకోండి బలపడుతుంది, అది వాసనగా మారుతుంది. కాబట్టి తలంపుతో పోయేలాగా అన్నీ ఇంకా ఇదని కాదు, ఒకటంటే ప్రతి క్షణం ఆయనే పనిచేస్తుంటే ఇంకేం చెప్తాం? ఏం చెప్తాను? ఏం లేదనుకో, లేని దాని గురించి ఎక్కువ చెప్తున్నాం. ఉన్నదాని గురించి చెప్పడానికి ఏం లేదు, అన్నీ అదే రూపుగీత. ఇంకా అది నేను, ఇది నేను అని అన్నీ నేను. కానీ ఒకటి, ఏ సాధన చేసినా, ఎలాంటి సాధన చేసినా మన దగ్గరికి మనం వస్తే తప్ప ఆగవేది. అది మాత్రం నిజం. మన జీవితం మనదే, ఎవరిది కాదు. ఎక్కువ మంది అంటారు ఇంకేంటి మనకి మన పిల్లలే కదా అని. అదేం కాదు, నీ బతుకు నువ్వే బతకాలి. మరి ఎందుకు బతుకుతావు? పిల్లలే అయితే నువ్వు వెళ్ళిపో. పిల్లలు ఉన్నారు బాగానే ఉన్నారు కదా. అర్థం పద్ధం లేకుండా మాట్లాడతాం. మన బతుకు పిల్లలా? మనకు బతుకు లేదా? మరి వాళ్ళు బాగా చూస్తే వాళ్ళు వెనకాతలు తిరుగుతున్నాం. వాళ్ళు చూడకపోతే చూడు ఎలా పెంచాను, కనీసం తిన్నామని కూడా అడగట్లేదు. దాన్ని బాగలేదు.
మళ్ళీ బతుకంత పిల్లలు అంటావేంటి? నీకు ఒక బతకాలను ఉంది కదా, బీ ఫ్రీ. దానికి వైరాగ్యం కావాలండి, లేకుండా వైరాగ్యం అంటే నథింగ్ బట్ జ్ఞానం. దేని మీద మనసు వెళ్ళి వాడకుండా ఉంటే వైరాగ్యం. స్వరూపాన్ని పట్టుకునే ఉంటే జ్ఞానం. స్వరూపాన్ని పట్టుకుంటే కానీ వైరాగ్యం రావడం. ఈ రెండు కవల పిల్లలు. కాబట్టి మనకి ఏది ఇష్టమో, మనకి ఏది అనుకూలంగా ఉందో, ఏది ఈజీగా ఉందో, ఏది బాగుందో, నాన్నగారు మీటింగ్స్ బోర్డు చెప్పారు కదా, అందులో మనకి నచ్చిన మాట ఈ వర్క్ అంతా నాన్నగారే చేస్తారు, కానీ మనం చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అది ప్రమాదం ఏమీ కాదు. ఇది అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతా ఆయనే చేస్తారు, అంతా ఈశ్వరుడే, మన చేతిలో ఏమీ లేదు, మనం ఏమీ చేయలేము, అన్నీ జరుగుతున్నాయని అర్థమైన తర్వాత ఏంటంటే ధైర్యం వస్తుంది. అంతవరకు చిన్న చిన్న డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ కూడా ఇంకో 4 మీటింగ్లు ఉంటే డౌట్ క్లియర్ అయిపోతుంది. ఏ డౌట్గా ఉండొద్దు అసలు. ఈశ్వర, ఇది కన్ఫర్మ్డ్. నువ్వు ఉన్నావో లేదో మనకి అక్కర్లేదు, కానీ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని మాత్రం ఫర్మ్గా ఉండాలి. ఆ ఈశ్వరు తత్వం మనకి అనుభవానికి వచ్చే వరకు ఈశ్వరుడే ఉన్నాడు, అంతా వాడే చేస్తున్నాడు, చేయడం కదా అంతా వాడే అని ఒక ఫర్మ్ డిటర్మినేషన్స్తో ఉన్నామంటే జ్ఞానం అది తెలియదు కానీ బట్ సర్వైవ్ అయిపోతాం. నవ్వుతూ రోజులు వెళ్తాయండి. ఎందుకంటే ఇంకా ఎప్పుడు ఏడుకోటి మొహాలు వేసుకొని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏవో మాట్లాడుకొని ఎందుకండి? నవ్వులేని బతికేందుకు? మొన్ననే అనుకున్నాం, గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు, మనకి నవ్వులే. ఎలా ఉండటం ఏంటి? ఎలా ఉంటే నవ్వు కదా, మన పలకరింపే నవ్వే. మా వారు అంటారు, అదేంటి ఫోన్ చేసి ఆ నవ్వులేంటి అంటారు. మా పలకరింపు నవ్వే. నవ్వులేంటి అంటే నవ్వులో ఉన్నంత వాళ్ళకి తెలుసు. ఎప్పుడు నవ్వితే కదా, అన్నీ వదిలి నవ్వితే కదా. మనం నవ్వితే కోపం తెచ్చుకుంటుంటే నవ్వు వేళ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే బయటికి చూడటానికి జ్ఞానం న్యాచురల్గా ఉంటుంది. మనకి న్యాచురాలిటీ లేదు కదా, మన న్యాచురల్గా లేదు కదా. మన నాన్నగారి మీటింగ్లోని జ్ఞానం మాత్రమే న్యాచురల్గా ఉంటాడు. అందుకే జ్ఞానం ఎవ్వరూ కనిపెట్టలేదు. మనం ఎచ్చుపిచ్చగా ఉంటాం, కానీ జ్ఞానం అలా ఉంటాడు, పక్కాగా ఉంటాడు. సృష్టిని యాజ్ ఇట్ ఈస్గా గౌరవించేది ఒక జ్ఞానే. ఎందుకు గౌరవిస్తాడంటే మనల్ని మనం ఎంత పదిలంగా చూసుకుంటాం. సృష్టి ఆయనే కాబట్టి తాను పదిలంగా చూసుకుంటాం. ఇవన్నీ హిందూ లైఫ్కి సంబంధించినవి. ఇవి మాటలకి ఏమి అర్థమో. ఇలాగ ఆలోచిస్తూ ఉంటే రోజులు ఎలాగెళ్ళిపోతే మనకే తెలియదు. కాబట్టి ఈ మాటలతో జీవిస్తూ ఇలాగ సరదాగా ఉండి ఇలాగ ఆప్యాయంగా కుటుంబంలాగా ఉండండి, అక్క చెల్లెల్లాగా మెలగండి. మనం అంత లేకపోయినా కనీసం కలిసినప్పుడైనా ఆప్యాయంగా జీవించడం మొదలు పెడితే ఏదో రోజు ధరిస్తాం. ఎప్పుడో ధరిస్తాం, ఏది ఎప్పుడో వస్తే ఆ గొడవలన్నీ మనకెందుకు? ఇప్పుడు హాయిగా ఉన్నామా లేదా? ఇప్పుడు సంతోషంగా ఉన్నామా లేదా? ఇది చూసుకొని ధరించే మార్గం ఎదగక్కర్లేదు. చూసుకుంటూ ఉంటే అది మార్గం అదే సుగమం అయిపోతుంది. టైం అయ్యింది. చెప్పండి. ఇప్పుడు దండలు పట్టుకొస్తారు. నిజానం అయిపోయినప్పుడు బయట ఎవరో చెప్పారు, ఏంటి ఇంత లేటుగా వచ్చావు. అప్పుడు వాడు పరిగెత్తుకు వెళ్ళాడంట. భగవాన్ వాడి దగ్గరికి వెళ్ళాడు. భగవాన్ కన్నా వచ్చాను భగవాన్, ఒక్కసారి కళ్ళు తెరవండి భగవాన్, నేను వచ్చాను భగవాన్, నేను వచ్చాను భగవాన్. నాన్నగారు చెప్పాను. కళ్ళు తెరిచాట. అంటే మనకు కూడా అంతే ఇష్టంగా పిలిస్తే మనకు కూడా తెరిచి చూస్తాడు, మనల్ని కూడా నడుపుతాడు. కాబట్టి మన ఇష్టాలు ఎటు ఉన్నాయి అని మనమే చూసుకోవాలి. ఎవరు వచ్చి చూసి పెట్టరు, ఎవరు సలహాలు కూడా ఇవ్వరు. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. ఒకసారి అన్నారు, కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, నిన్ను నువ్వే బాగు చేసుకోవాలని. అంటే ఇప్పుడు ఏడ్చాను.
అదేంటి మా నాన్నగారు, మేము నీ దగ్గరికి వస్తుంది నన్ను మీరు బాగు చేస్తారని, నన్ను నేను బాగు చేసుకోవాలంటే ఇంక మీ అవసరం ఏముంది అని ఏడ్చాను. ఇప్పుడు అది అర్థం అవుతుంది. ఎలా అంటే మనల్ని మనం బాగు చేసేంత శక్తిని, యుక్తిని, తెలివిని, అనుగ్రహాన్ని అన్నీ గుప్పించి నిన్ను నువ్వు బాగు చేసుకునేలాగా గురువు చేస్తాడు. అన్నీ చేసి చెప్తాడు నిన్ను నువ్వే బాగు చేసుకొని. అసలు వ్యక్తి భావన లేని ఆ ఇంపర్సనాలిటీ మనకి అందుతుందా? అన్నీ ఆయనే చేసి నువ్వు చేసుకోంటాడు. మనకి అర్థం అవ్వక మనం మహేంద్రవాడు మీటింగ్లో చెప్పినట్టు గొడ్డలు పారలు తీసి బయలుదేరుతున్నాం, సాధన చేయాలి, అర్థం చేసుకోమన్నాడు, ఏదో చెయ్యాలి. అర్థం అవ్వక, అర్థం అవ్వలేదన్న విషయం కూడా మనకు తెలియట్లేదు. అది తెలిస్తే కదా అడగగలం. కాబట్టి సొమ్మని ఉండాలి. పడి ఉంటే అక్కడ ఏదో రోజు అర్థమయ్యే బుద్ధిని ఇస్తాడు. అర్థమైనప్పుడు ఆడుకోవచ్చు. నువ్వు నేను ఏం కాదు కదా, అంతవరకు భయం లేకుండా ఎవరు బతకలేరు, దుఃఖం లేకుండా ఎవరు బతకలేరు. ఇప్పుడు కూడా మనకి దుఃఖం వస్తుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది అబద్ధం అని ఎలా అనుకోగలం? పెయిన్ ఉంటుంది కదా, ఎక్కువసేపు ఉండదు, ఉంటుంది. ఇమ్మీడియట్గా అయితే పెయిన్ ఉంటుంది, బాడీ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ జరగని పని జరిగినప్పుడు మనసు తట్టుకోలేదు, దాని ఇంపాక్ట్ బాడీ మీద ఉంటుంది. అయితే ఇంత బోధ వినటం వల్ల, ఇంతలాగా భగవంతుడి దయ వలన వెంటాడటం వలన ఏంటి దాని ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది, పెయిన్ మాత్రం ఉంటుంది. అది ఏదో భక్తులు కదా ఇంకేం ఉండదు అని అనుకోవడానికి లేదు, ఉంటుంది. జ్ఞానికి కూడా ఉంటుంది. నాన్నగారు చెప్పారు, మన జ్ఞానికి కూడా బాడీ రియాక్ట్ అవుతుంది. బాడీ అని వస్తే దాని ధర్మం రియాక్ట్ అవ్వడం. అయితే అది ఎక్కువ తక్కువ మన ఆలోచన విధానం బట్టి, మన మెచ్యూరిటీ బట్టి కొంతమందిని ఎక్కువ పీడిస్తుంది. మనకి ఇంత విని ఉండడం వల్ల దాని ఇంపాక్ట్ ఉన్నా తొందరగా తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. కాబట్టి శ్రవణం చాలా ఇంపార్టెంట్. ఇంత వినే మనమే ఇలా ఉంటే అసలు వినని వాళ్ళ సంగతి. బ్రహ్మ పదార్థం ఒకటి ఉంది అని కూడా తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ. మనకి బ్రహ్మ పదార్థం ఒకటి ఉందని కాదు, అది మనమే చెప్పారు, అది ఇంకా వైభవం. మనం చచ్చిపోతున్నప్పుడు కూడా మనం బ్రహ్మ పదార్థమే కదా, చావలేదు కదా అన్న తలపు కూడా వచ్చేలా గురువే చేస్తారు. ఇది అమృత వాక్కుల్లో చెప్పారు నాన్నగారు. మరణ టైంలో వాసనలు అన్నీ శిరస్సు నుంచి హృదయంకి ఎలా తిరుగుతూ ఉంటాయి. అదే మరణ బాధ అంటాం కదా, లాస్ట్ టైంలో బాధపడుతుంటాడు జీవుడు. ఆ టైంలో జీవితం అంతా ఆ జీవుడు దేన్ని పట్టుకుని బతికాడో అలాంటి తలంపు శిరస్సులోకి వచ్చినప్పుడు ప్రాణం పోతాడు. ఆ తలంపుని పట్టుకుని జీవుడు బయటకు వెళ్తాడు. ఆ గురువు అయితే ఈ టైంలో సద్వాసనలతో ఉండే మంచి తలంపుని శిరస్సులోకి తీసుకొస్తాడు. ఇది ఎవరు చేయగలరు? ఇది మనకి అర్థం అవ్వదు కూడా. ఎందుకంటే మన టైంలో మన బాధలు మనం ఉంటాం. గురువు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. కానీ నాన్నగారు ఏంటంటే ప్రేమతో చెప్పుంచారు, భయపడకండి మీకు నేను ఉన్నానని. అలాగే ఎప్పుడు అభయం 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 అభయ స్థితి ఇస్తూ ఉంటే భయపడటానికి ఏముంది? మనకు భయం లేదంటారు కొందరు, నాకేం భయం ఉండదండి అంటారు. కంగారు పడకుండా వస్తుందని చెప్పాను. భయం వస్తుంది. ఇప్పుడు బాగా రోజులు వెళ్తున్నాయి కదా, భయం తెలీదు. ఒక్కరినే గదిలో వేసి తలుపేస్తే తెలుస్తుంది భయం అంటే ఏంటో మీకు. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా ఇంట్లో, అంటే పనులు, అంటే పనులు అన్నీ ఉన్నప్పుడు మనకి భయం లేనట్టే ఉంటుందండి. పరిస్థితి వచ్చే వరకు మనకి ఏది ఉందో మనకి తెలియదు. చచ్చే వరకు ఏదో భయం ఉంటుందండి, భయం లేనప్పుడు ఉండదు. ఎందుకు ఇంత తొందరగా వస్తున్నాయంటే ఇవన్నీ నాకు చెప్పుంచా. ఇది విని ఉండడం వల్ల అది గుర్తుకొస్తాను. వినకపోతే ఎలా గుర్తుకొస్తుంది? మనకే తెలియదు కదా. ఆ గుర్తుకు రావడం ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే మనల్ని ఆపుతాను.
తెలుసుకున్నా, మనం ఎన్ని సత్సంగాలు చేసినా, ఎంత భగవాన్ని పొగిడినా, ఎంత నాన్నగారిని పొగిడినా మనల్ని మనమే తెలుసుకోవాలి. దీనికి సహాయ సహకారాలు వాళ్ళ దగ్గర నుంచి అందుతాయి మనకి. ఆ అందటంలో మనం లేవన్న సంగతి మనకు తెలుస్తుంది. అన్నీ వాళ్ళే చేస్తున్నారు, మనం ఏం చేయట్లేదు. అది మనల్ని మన దగ్గరికి తోస్తూనే ఉంటాడు. రామకృష్ణుడితో ఎవరో అడిగారట, మీరు ఇన్ని మంచి మాటలు ఎలా చెప్తున్నారు అని. రామకృష్ణుడు అన్నట్టు, నేనే చెప్పగలను, అమ్మ తోస్తుంది అన్నట్టు. అంటే చంటిపిల్లలు భోజనం పెట్టి ముద్ద అయిపోయింది అంటారు కదా, అలా అమ్మ ఒక అవగాహన ఒకటి అలా తోస్తుంది, నేనే చెప్పగలను అన్నట్టు. మనమేమో ఆవిడ దేవతా పురుషుల్లాగా ఆరాధిస్తున్నాం. వాళ్ళే చెప్పారు చూడు, వాళ్ళ మీద పెట్టుకోరు. హయ్యర్ పవర్ తప్ప వాళ్ళు ఇంకే ఆ బాడీకి సంబంధించిన దేన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాగే నీకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తాడు, అన్నీ చేస్తాడంటే మనకి ఎన్ని చేస్తే సరిపోద్దండి? ఎన్ని చేసినా చాలు. చెయ్యడం అంటూ వచ్చాక ఎన్ని చేసినా చాలు. దానికి బ్రేక్ వేసేవాడు మన భగవాన్. వీటి దగ్గర మాత్రమే బ్రేక్ పడుతుంది, ఇంకెక్కడ పడదు. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోన్న కాన్సెప్ట్ భగవాన్ తీసుకొచ్చాడు. నాకు తెలియదు ఎవరైనా చెప్పారా అని, నాన్నగారు కూడా నాకు ఎప్పుడు చెప్పగా నేను వినలేదు. ఈ కాన్సెప్ట్ మాత్రం నేనంటే ఈశ్వరుడు అనే కాన్సెప్ట్ భగవాన్ తీసుకొచ్చాడు. దాన్ని ఎంత అందంగా చెప్పారంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ జీతాలు లక్షల మీద వస్తున్నాయి కదా, అప్పుడంతా చాలా తక్కువ జీతాలు. ఇప్పుడు జీతాల్లో రెవల్యూషన్ వచ్చింది. అలాగే భగవాన్ బోధ ఒక రెవల్యూషన్ అని చెప్తారు. అది టేక్ ఆఫ్ వేరుగా ఉంటుందట. సరదా వేసేసింది అసలు ఆ మాటలకి. అంటే ఫ్లైట్ ఎక్కేటప్పుడు టేక్ ఆఫ్ అంటారు కదా, వాడు ఎత్తుకోవడం అలాగే ఎత్తుకుంటాడు. ముందు నేను పై తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తాడు, ఎందుకు చూడలేదు. అంతటి శక్తి వాడికి ఉంది. అందుకే భగవాన్ అవతారమే వైభవమైన అవతారం. అలానే మిగిలిన దేవతల్ని ఇదంతా మనకి తెలిసినంత వరకు, మన నాలెడ్జ్ వరకు మనం చూసుకుందాం. మనకి భగవాన్, మనకి నాన్నగారు, వీళ్ళే ఆ గొప్పతనం, ఆ వైభవం అంతా చెప్పి పొరకెక్కించింది వీళ్ళే కదా. ఆ వైభవం తెలియకుండా ఎలా చెప్పగలరు మనకి? కృష్ణుడు ఈ పర్వతం ఎక్కుతాడు కదా, ఇలాగా గోవర్ధనగిరి ఎక్కుతాడు కదా. నాన్నగారు ఎంత బాగా చెప్పారంటే, అది గోవర్ధనగిరి చిటికి వెళ్తే ఎత్తేసాడు అంటాం మనం. శక్తి కాదది, అది తానే. అదేంటండి, పడుతవుతున్నట్టు భోంచేస్తున్నట్టు ఈజీగా ఎత్తేసాడండి. ఎందుకు అందరూ వెళ్ళిపోయి కాపాడబడ్డారు. కృష్ణుడు బలవంతుడు అనుకుంటాడు, అన్నీ తానే చేశాడు ఆ పని. అప్పుడు ఇంటికి వచ్చి భగవాన్ అంటే, నిన్ను నువ్వు ఎత్తుకున్నవారు పెద్ద విషయం పెట్టి మా అహంకారాన్ని ఎత్తి చూస్తాం, అప్పుడు గొప్పవాడివి. గోవర్ధనగిరి నువ్వు ఎత్తిన పెద్ద విషయం కాదని చెప్పాను. అంటే దేవుడు చేసిన విషయాన్ని కూడా మన దగ్గరికి తీసుకొచ్చి వీ కెన్ ఆల్సో డూ. దేవుడికే సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం అవ్వదని. అలాగే కదండి, భక్తులు చరిత్రలు అన్నీ చదివాం. త్యాగరాజని, చాలా మంది ప్రహ్లాదులు, వీళ్ళందరూ భక్తులని ఆ చరిత్ర చదివాం అంతే. అబ్బాయి ఎంత భక్తో అడిగాను, అడిగేమేంటి నువ్వు భక్తులు అవ్వచ్చు అన్నాడు. కామన్ మ్యాన్ దగ్గరికి తీసుకొచ్చి స్పిరిచువల్ లైఫ్ని పరిచయం చేసింది నాన్నగారు. చాలా సాధారణ వ్యక్తుల దగ్గరికి తీసుకొచ్చి భగవంతుడిని దగ్గరికి తీసుకొచ్చి కలిపి, నువ్వేం దేవుడికి నువ్వు తక్కువ కాదని చెప్పింది నాన్నగారు. అలాంటి వాళ్ళకి పర్వదినాలు జరుగుతారు కదండి. అలాంటి వాళ్ళకి పర్వదినాలు సరిపోతుంది. రోజు పర్వదినమే అడగాలి, మాట వింటే పర్వదినమే, ఏ మాట చెప్పినా పర్వదినమే. అద్భుతం. పాట పాడతాను, బాగుంటే అయిపోతుంది. పాదమేగతి గురు రమణ 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 పాదమేగతి
ఆనందమే ఆధారమయ్యా గోవింద రమణ గోపాల రమణ గోవింద రమణ గోపాల రమణ அருந்தவ ஞானியின் கமல மலர்பாதம் கண்ணான பாதம் பொன்னான பாதம் அருந்தவ ஞானியின் கமல மலர்பாதம் கண்ணான பாதம் பொன்னான பாதம் கிரிவலம் நடந்த பாதம் துன்பம் தீர்க்கும் பாதம் கிரிவலம் நடந்த பாதம் துன்பம் தீர்க்கும் பாதம் தூத்தி தேடுவோரக பூந்திட்ட பாதம் பாதமே கதி குரு ரமண முந்தன் பாதாரவிந்தமே ஆதாரமையா கோவிந்த ரமண கோபால ரமண திருச்சுழியில் என்று ஓகிய பாதம் அருணபுரி என்று நடமிடும் பாதம் திருச்சுழியில் என்று ஓகிய பாதம் அருணபுரி என்று நடமிடும் பாதம் நான் இருக்க பயமேன் என்றவர் பாதம் நான் இருக்க பயமேன் என்றவர் பாதம் உள்ளத்து தீபமாய் விளங்கிடும் பாதம் பாதமே கதி குரு ரமண உந்தன் பாதாரவிந்தமே ஆதாரமையா கோவிந்த ரமண கோபால ரமண கோவிந்த ரமண கோபால ரமண கோவிந்த ரமண கோபால ரமణ గోవింద రమణ గోబడి పంతుల రమణ నీకేల గోచి బడిలోని బాలలము మాకేది గోచి గోచి అంటే జ్ఞానం ఆయన సేవ్ అయ్యాడు మాకేది ఆ సేఫ్టీ అని అన్ని ఇవ్వ మంచు మేము కోరంగా అన్ని వదల మంచు నీవు కోరావు కోర్కె రహిత రమణ నీకేలై కోర్కె నువ్వు కోరింది ఒక్కటి ఒక కోర్కె సుమా అన్నీ అడుగుతున్నాం మేము నువ్వేమో ఏమి వద్దంటావు అంటే మేము ఏది వద్దనుకునే ఒక కోరిక నీకుంది కాబట్టి నీకు మాకు చెల్లంట నీకు కూడా కోరిక ఉంది మేమేమీ కోరుకోకూడదని కోర్కెలన్నీ తీర్చు కోర్కెలన్నార్చు కోర్కేది కోరని ఒక కోర్కె చెల్లించు కంటిలో పాపడా కామాక్షి పుత్రుడా చంద్రమౌళి తనయ చంద్రశేఖర రమణ చెప్పేటి చదువులోని షరతులేవో ఆ షరతులే మాకు అన్ని అడ్డాలు షరతులేమీ లేక మనమేకమైతే మనకింక మిగిలేది నీ కోచి ఒక్కటే ఇంకోటి కూడా ఉంది ఇంకోటి భగవానుడంటే ఇంకోటి కూడా ఉంది స్ట్రాంగ్ మర్చిపోయింది అది అందులో అంటాడు అన్నమాట ఏ అహంకారం కూడా నిన్ను తలచి బతికి పట్టకట్లేదని భగవానుడంటే నువ్వు బాధేన రమణ రమణ అంటే పని అయిపోయింది ఈ రమణ అన్న మాటకి మురుగున అన్నాడు అరుణాచల అంటే మోక్షం వస్తుందని
చదివాం పురాణాల్లో. రమణ అంటేనే మనకు ఆనందం వచ్చేస్తుంది. మరి నీకు ఈ డిగ్రీ ఇచ్చిన యూనివర్సిటీ ఏది బాగుంది అంటే భగవాన్ అంటున్నట్ట అరుణాచలమే అరుణాచలమే ఆ డిగ్రీ ఇచ్చింది. ఇప్పుడు మేమంటున్నాం ఏంటంటే అరుణాచలం అని చూసి స్మరించు ఆరల అహముడి నిర్మూలింపు అన్నాం. మేము ఎన్నిసార్లు అన్నాము అరుణాచలాన్ని, ఇంకా ఫుల్గా నిర్మూలించు. ఎందుకంటే మేము వ్యక్తిగా ఉన్నాం అనుకుంటున్నాం. ఇంకా ఇవన్నీ ప్రార్థన అంటే ఓ ఏదో కాదు, మన కష్టం చెప్పుకోవడమే ప్రార్థన. మన కష్టాన్ని భగవంతుడికే చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే యాగి చేస్తాడు. మనం బాగుపడిన తర్వాత మన కష్టాన్ని యాగి చేసిన వాళ్ళు ఉంటారు. భగవంతుడికి చెప్పుకుంటే కష్టం తీరుస్తాడు కానీ యాగి చేయడం అసలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన బంధువు. అందుకే నాన్నగారు ఆత్మబంధువులారా అనిపించేవారు. మన బంధువు ఆయనే. మనకి ఏమో రావచ్చు, మంచి జరగచ్చు, చెడ్డ జరగచ్చు. ఎప్పుడు జీవితం గురువుతోనే ఉండాలి. లక్ష్యం చెప్పేవారు ఒకసారి, గురువుతో జీవితం ఇలా ఉండాలని. పక్కనే గుర్రానికి డెక్కలు కడతారు చూడండి, అలా పక్కన ఏం కనిపించకూడదు, నువ్వు గురువే కనిపించాలి. అంటే నందిలాగా. అలాంటి అనుబంధం మనందరికీ నాన్నగారు కలిగించాలని ఆయన పాదాల దగ్గరే మనందరూ కడితే వాళ్ళు కోరుకుంటూ రమణ సార్ ఇప్పుడు పాడండి. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహిమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహిమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా నిన్ను పిలిచితి నిన్ను కొలిచితి నిన్ను నేనే నమ్మితి దారి చూపుము ధన్యు చేయుము భక్త రక్షకలానిధి రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహిమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా ఎన్నడెరుగని శాంతి సౌఖ్యము నీదు సన్నిధి పొందితి చెప్పలేని పారవశ్యపు మడుగులోన మునిగితి రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహిమా రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమా తల్లిదండ్రియు గురు దైవము అన్ని నీవని తెలిసితి తప్పులెంచకో చేయవదలకు పెన్నిధి బోధయానిధి తప్పులెంచకో చేయవదలకు పెన్నిధి బోధయానిధి రమణ సద్గురు రమణ
సద్గురు రక్షమా రమణ సద్గురు మహిమా రమణ సద్గురు రక్షమా గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం